नीलातुङ्गस्तनिगिरितटे शुद्धमुद्योग्यदृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति सोचिष्टायां सृजनिगलितं याबलाकृत्य भुङ्क्ते गोदादस्यै नमीतमितं भूये वास्तु भूयः அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதிகம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல வல்வலையார் நாடினே வெங்கடவர்க்கண்ணை விதியென்ற இம்மாற்றம் நாம் கடவா மண்டமே நல்கு ஹேமந்தே பிரதமே மாசே நந்தவ்ரஜ குமாரிகாக ஷேருகு பவிஷ்யம் புஞ்சானாக காத்யாயினி அர்ச்சனமிருதம் காத்யாயினி மகாமாயன் மகாயோகின் நகீஸ்வரி நந்தகோபசுதம் தேவி பதிம் மே குருதே நமக. ఆండాల్ తల్లి తిరుప్పావై అనే ఆశ్చర్యమైన గ్రంథాన్ని అనుగ్రహించింది. అది 30 పాసురాలతో ఈ తిరుప్పావని ఆశ్చర్యమైన గ్రంథం. దాంట్లో ద్రావిడ భాషలో వేదమనైత్యక్కం విత్తాగం కోదై తమిళ్ అంటారు. అదైతే వేదమేమి, వేదాంతమేమి, ఇది ఏదైనా వేదాంత సారమేమి, ఇది అన్నిట్లో ఉండే ఎట్లాంటి ఒక విషయాలు, అది అన్ని పరిపూర్ణంగా దీంట్లో బీజంలాగా ఉండాలని చెప్పి పూర్వాచారులు నిర్ణయిస్తారు. అట్లాంటి బీజమైన ఆ తిరుప్పావని అనుభవిస్తున్నాము. 2 పాసరాలు అనుభవించాము. మొదటి పాసరం, 2వ పాసరం, 3వ పాసరం అనుభవిస్తున్నాము. ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடுகையலுகல பொங்குவலை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதை புக்கிரந்து சீற்றமலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలో రంబావాయిన్ పాసురం. దాంట్లో ఓంగి ఉలగలంద ఉత్తమన్, అది తిరుమంత్రం ద్వారా తిరుమంత్రం ఏం చెప్తుందో దానిదా ఓంగి ఉలగలంద ఉత్తమన్ అని చెప్పి మనం చూస్తూ వచ్చున్నాం. దాంట్లో ఏ దేశంలో ఈ తిరుమంత్రం పూర్తిగా ఉంటుందో అక్కడ వ్యాధి కానీ, దుర్భిక్షం కానీ, తస్కర అనే దొంగతనం కానీ ఉండదంటారు. ఎత్ర అష్టాక్షర సంసిద్ధగా మహామాయో మహీయతే నతత్ర సంచరించద్ది వ్యాధి దుర్భిక్ష తస్కరాక అంటారు. అట్లయితే వ్యాధి ఉండదు, దుర్భిక్షం ఉండదు, తస్కర ఉండదు. తస్కర అంటే దొంగతనం, దుర్భిక్షం అంటే ఏం లేనిది ఒక విషయం, వ్యాధి అంటే వ్యాధి ఎన్నో ఉంటుంది కదా, అది వ్యాధి. ఇది 3 ఉండదంటారు. వ్యాధి, దుర్భిక్షం, దొంగతనం ఉండదంటారు. ఇది ఎట్లా స్వామి? దీనికి ముందు ఉపన్యాసంలో మనం పూర్తిగా అనుభవించాము. కింతేన నకృతం పాపం చోరేన ఆత్మాపకారిణ అని చెప్పి మహాభారత శ్లోకం ఇది. దాంట్లో ఎట్లంటే ఆత్మాపకారం చేసినోడు వాడు ఏ దొంగతనమైనా చేస్తారని చెప్పి మహాభారత వాక్యం చెప్తుంది. కింతేన నకృతం పాపం చోరేన ఆత్మాపకారక. అటైతే ఉండే దాంట్లో పెద్ద దొంగతనం ఏదంటే ఆత్మ, భగవంతుడికి ఈ సొమ్మైన ఈ ఆత్మని నాది నాది అంటాం కదా. లేదే స్వామి, నేనేం కదా చెప్తాను, నేను ఎక్కడున్నానో అడుగుతున్నాను కదా. వాస్తవం, నేను ఎక్కడ ఉన్నానో అడుగుతున్నాను. అయితే అడిగినా కూడా ఆ నేననే శబ్దంలో వాడికి నేను దాసబూదుడు అనే ఒక అర్థంతో పాటు నేను చెప్పుకోవాలా. అది లేకుండా కదా చేస్తున్నాము. అందువల్లదా పెద్దవాళ్ళందరూ అడియేన్, అడియాన్ అంటారు. అప్పుడు దాసబూతుడు, దాసుడు, దాసుడు అని చెప్పుకుంటే అప్పుడు నేనేనే శబ్దం రాదు కదా. ఎప్పుడు నేనేనే శబ్దం వస్తుందో అప్పుడంటే ఏమవుతాం? కింతేన నకృతం పాపం చోరేన ఆత్మాపహారిగా చెప్పినట్టు. ఇది ఎవరు చెప్తున్నారు? ఆయన పరాశర భట్టర్ శిష్యులు ఆయన చెప్తున్నారని చెప్పి ఎవరు అయ్యంగారు చెప్తున్నారని చెప్పి చూశాను. ఏమంటే ఆత్మాపహారం, నిన్ను దొంగోడు అని చెప్తున్నాడు కిష్ట. నువ్వు దొంగోడు కాదు, నీ సొమ్ముని నువ్వు భోజనం చేసేవి, కానీ నీ పొమ్మును నువ్వు అన్ని నీది కదా, నువ్వు తీసుకున్నావు. నిన్ను పోయి దొంగోడని చెప్పారే, నిజంగా దొంగోడు నేను. ఎట్లా చెప్తా? నీ సొమ్మైన ఈ ఆత్మని, ఈ శరీరాన్ని నాది, ఇది నేను అని చెప్పాను కదా. అట్లా చెప్పినప్పుడు ఎవరు దొంగోడు? నేనే కదా దొంగోడు. అయితే నాకు దొంగోడు అనే పేరే లాదలే. చూడండి, నువ్వు నీ సొమ్మును నువ్వు భోంచేసావు, అయినా నీకు దొంగోడని పేరు వచ్చింది.
అయితే నేను ఇంతటికి నా సొమ్మే కాదు, ఇది నీది, నీది తెలిసి నాది నాది అని చెప్పుకుంటాను. అట్లా నేను తీసాను కదా, తీసిన తర్వాత నన్ను దొంగడు ఎవరు చెప్పనంటున్నారంటే ఎందువల్లంటే నేను అంత మాత్రం దొంగతనం చేసున్నాను అని అర్థం చెప్పి ఆయన చెప్తారు. ఆహా, ఇది ఎక్కడ తెలుస్తుంది? ఓం నమః నారాయణాయ, ఇది మూడులో తెలుస్తుంది. దానిదా ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేరు పాడి నాంగల్ நம் ஷாவைக்கு சாத்தி நீராடினால் తీంగిండి నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్దు. ఈ శబ్దాన్ని ఓంగి ఉలగలంద ఉత్తమన్ తీంగిండి నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్దు, ఈ శబ్దం రెండు కలుపుకోవాల. ఎట్లా కలుపుకోవాలంటే ఓంగి ఉలగలంద ఉత్తమన్ మొదట లైన్, తీంగిండి నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్దు మూడో లైను. ఈ రెండు కలిపితే ఏమొస్తుందంటే ఎక్కడ ఓంగి ఉలగలంద ఉత్తమన్ అనే ఆ తిరుమంత్ర పదం ఎక్కడ ఏ దేశంలో ఏ ఊరి దగ్గర ఎట్లా ఉంటుందో వాళ్ళ దగ్గర తింగిండి నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్దు, ఆ దేశంలో ఆ కాలంలో ఏ విధమైన అపవార్తలో, ఏ విధమైన అశుద్ధమో, ఏ విధమైన ఒక దుర్నిమిత్తమో ఏమి రాకుండా ముమ్మారి పెయ్దు మూడు మాటలు మూడు సారి ఇది వర్షాలు పరిపూర్ణంగా భగవంతుడు అనుగ్రహిస్తానని చెప్పి చెప్తారు. అంటే ఏమర్థం? ఇలా మూడంటే ఏమర్థం? వ్యాధి, దుర్భిక్ష, తస్కర. ఈ మూడు రాదంటారు. వ్యాధి, దుర్భిక్ష, తస్కర. ఆడిదా ముమ్మారి పెయ్దంటారు. దీనిదా స్వాపదేశం అర్థం. స్వాపదేశం చూడాలంటే పూర్తిగా చూడాలంటే అది ఒక్క పాసరమే 10 రోజులు అయిపోద్ది. అయితే స్వాపదేశం అంటే తింగిండి నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్దు, ముమ్మారి పెయ్యింది 3 సారి వర్షాలు పడాలా ఒక నెలకి. ఒక నెలకి 3 సార్లు అంటే ఏంటి? ముందే చూసాం కదా, 9 రోజులు ఒకసారి 10వ రోజు, మళ్ళీ 9 రోజులు ఒకసారి 10వ రోజు, మళ్ళీ 9 రోజులు ఒకసారి 10వ రోజు. ఆ ప్రకారం 3 సార్లు ఎట్లు 3 అని చెప్తుంది కదా. ఆ 3 ఏం తెలుసుగా? మూడు రకమైన ఒక నిల్వాలు. ఏంటి 3 రకం? వ్యాధి, దుర్భిక్షం, దాని తర్వాత తస్కరాలు. ఈ 3 ఉండదంటారు. దాని 3ని డైరెక్ట్గా చెప్పకుండా తింగల్ ముమ్మారి పెయ్దు అనే శబ్దంలో అట్టయితే వర్షాలు వస్తుంది అనే ఒక శబ్దంలో ఆండాళ్ళ తల్లి మనకి తెలిపిస్తుంది. ఎందువల్ల స్వామి డైరెక్ట్గా చెప్పకూడదా అంటే ఏదైనా డైరెక్ట్గా చెప్తే వీళ్ళు తీసుకోరంటే ఎందుకోసం? స్వామి అది చెప్తున్నాను నాకు సరిగా వస్తుందా? అదే వర్షాలు వస్తుందంటే ఒప్పుకుంటారు. బాగా వస్తుందే, వర్షాలు రావాలి కదా, వర్షాలు రాలేదంటే ఎంత మాత్రం కష్టం అని తెలుస్తుంది కదా. ఆ ప్రకారం వర్షాలు రావాలి. అందువల్ల తింగల్ ముమ్మారి పెయ్దు. దీన్ని ఎక్కడ చూసాము? ఓం నమః నారాయణాయ తెలుస్తుంది కదా. అప్పుడు ఓం నమః నారాయణాయ ఎక్కడ తెలుసుకుంటారో అక్కడ ఏంది? వ్యాధి ఉండదు, దుర్భిక్షం ఉండదు, తస్కర అనే దొంగతనం ఉండదు అంటారు. అట్టయితే దీనికి వ్యాధి, దుర్భిక్షం, దొంగతనం. ఇప్పుడు ఓం శబ్దాన్ని తెలుసుకుంటే ఏమొస్తుంది? దొంగతనం లేదు. ఓంకారో ప్రణవ భేదగా అని చెప్తుందా. ఓంకారం తెలుసుకుంటే దొంగతనం లేదు. సరే, నమశబ్దాన్ని తెలుసుకుంటే దుర్భిక్షం లేదు. నా దగ్గర ఏం లేదండి, ఏం లేదు, పిచ్చోడుగా అంటారు చూడండి. ఆ ప్రకారం దుర్భిక్షం అనేది లేదు. దాని తర్వాత నారాయణ శబ్దాన్ని తెలుసుకుంటే వ్యాధి అనేది లేదు. ఇంతవరకు ఆ రోజు చూసాము. ఇప్పుడు దుర్భిక్షం అంటే ఏంది, వ్యాధి అంటే ఏంది, అదే ప్రకారం దొంగతనం అంటే ఏంది అవి తెలుసుకోవాలి కదా. అదిదా ఓంగి ఉలగలంద ఉత్తమన్ తింగిండి నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్దు. ఇది చూసేసామంటే పాసుర అర్థం చూసినట్టే అర్థం. ఏం లేదు, ఏ శ్రమమే లేదు, మనం చగాటికి పైన మనం చూసేసాము. ఇప్పుడు దీంట్లో ఎట్లా చెప్తుంటే ఓంకారంలో ఏం చెప్తుంది? అకార ఉకారం మీకు చాలాసార్లు ఇది చెప్పినాను, అందువల్ల మీకేం మళ్ళా చెప్పాల్సిన పని లేదు. అయినా కూడా సులభంగా సింపుల్గా చెప్తాను. అకార ఉకారం, అకారం ఓంకారం ఉన్నది, అది కలిపిదా ఆకు పైన ఆయ, అది లుప్త చతుర్థి అని చెప్పాను. దాని తర్వాత ఉకారం, దాని తర్వాత మకారం, ఇదన్నీ కలిపితే ఓం అని వస్తుంది. ఓం అనే శబ్దం కొన్ని తాళ్ళు రాసి ఉంటారు. ఏదో ఓం అనేది ఈ దేవతాంతరికి, ఈ దేవతకి, ఈ దేవతని. ఓం అనే శబ్దానికి ఏం తెలుసిన అర్థం? ఓంకారం, ఓంకారం ఎవరెవరో చెప్తారు కదా. దాని నిజమైన అర్థం ఏం తెలుసా? భగవంతుడికి నేను దాసభూతుడు, భగవంతుడికే దాసభూతుడు, శ్రీమన్నారాయణకే దాసభూతుడు అని చెప్తుంది. అప్పుడు ఓంకారం ఆ ప్రకారం చెప్పింది. దానివల్లదా ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు, ఇది దీంట్లో లేదు, అయినా కూడా గుర్తు వచ్చింది మీకు చెప్పాలనుకుంటానని చెప్తాను. అందువల్ల ఇప్పుడు ఇంకొక దేవతని నమశివాయ అంటారు. ఆ నమశివాయ అనేది పంచాక్షరం, అష్టాక్షరం అనేది 8 అక్షరాలు, అది 5 అక్షరాలు. ఆ 5 అక్షరాల్లో నమశివాయ అనేది 5 అక్షరాలు, దాంట్లో ఓంకారం లేదు. అయితే కొన్ని మందిలో ఏం చెప్తున్నారు? ఓం నమ శివాయ అంటారు. ఆ ప్రకారం చెప్పకూడదు.
వాళ్ళ మతంలో అది సమ్మతమే కాదు. ఇది శైవ మతస్థులు చెప్పేది. అద్వైతులు ఇది చెప్పేది కాదు. కొంచెం బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్ని తవలు ఏమనుకుంటారంటే అద్వైతం వేరు, శైవ మతం వేరు. 2 ఒకటి కాదు. శైవం అనేది శాస్త్రం బేస్ కాదు, ఆగమ శాస్త్రం బేసు. ఆ అద్వైతం అనేది శాస్త్రం, దానికి వైదిక మతం అని పేరు. అప్పుడు అద్వైతులు వచ్చి ఓం నమః నారాయణ ఒప్పుకుంటారు. అయితే ఈ శైవాలు ఉండరే వాళ్ళకి పంచాక్షరి ప్రధానం. అట్టయితే పంచాక్షరి అంటే నమశివాయ ప్రధానం. ఆ నమశివాయ శబ్దంలో ఏమొస్తుందంటే ఓంకారం లేదు. ఓంకారం చేసేయమంటే ఓం నమ శివాయ చెప్పేయమంటే అది శివుణ్ణి పూర్తిగా చెప్పదు. ఎవరిని చెప్పద్దంటే ఓమనే శబ్దం నారాయణుడు, నారాయణుడే శివుడుగా పలుకుతున్నాడని ఒక అర్థం వస్తుంది. అందువల్ల వాళ్ళకి ఓం చేరకుండా, ఓం అనేది కలవకుండా నమశివాయని శబ్దం వాళ్ళకి. అయితే వాళ్ళకి ఓం చేర్చుకోవాలని ఒక పద్ధతి వాళ్ళకి వచ్చేసిందంటే ఏమవుతుంది, అప్పుడు ఓంకారం చేరిస్తేనే నారాయణ శబ్దం వచ్చేస్తుంది. నారాయణ శబ్దం వస్తేనే ఏమవుతుందంటే వాళ్ళకి అది పడదు. ఏమంటే వాళ్ళకి శివుడు కన్నా ప్రధానం. వాళ్ళ మతం వాళ్ళకి అడిగింది ఏ మతాన్ని ఏమైతే కొరత చెప్పలేదు. వాళ్ళ మతం వాళ్ళకు గొప్పగా ఉంటుంది. అప్పుడు శివుడి ప్రధానం అనుకునేందువల్ల ఓంకారం చేస్తారు. అయితే కొన్ని తాళ్ళు చేరుస్తున్నారు, వాళ్ళకి తెలవకుండా చేరుస్తారు ఒత్తుకోండి. అయినా కూడా ఓంకారం చేరిస్తే ఏమవుతుందంటే నారాయణుడు ఒక్కడికే ఈ జీవాత్మ దాసబోధుని అర్థం వస్తుంది. ఓంకారం ఎక్కడ తీసుకున్నా కూడా. అట్టయితే వాళ్ళు ఏం చేశారు, ఈ శాస్త్రం అష్టాక్షరం చెప్పేసింది. ఇది ఓం నమః నారాయణ, దాన్ని మార్చడం కాదు. అయితే ఆ అష్టాక్షరం చెప్పిన దానివల్ల ఓంకారం ప్రధానంగా ఉండదు. వేదం అన్ని వేదాలకి ఏదో సారాంశం అంటే ఓంకారమే. అందువల్ల ఆ సారాంశం ఓంకారం ఉండే దానివల్ల ఓది శ్రీమన్నారాయణ చెప్తుంది. ఆ ప్రకారం ఉంటే మనకు ఉండే ఈ దాసబోధుడు అనే ఒక భావం పోతుంది. ఎందువల్ల నమశివాయని చెప్పినప్పుడు అప్పుడు ఓంకారం చేర్చడం కాలేదు కదా. అందువల్ల ఎట్లా నమశివాయకి ఓంకారం లేదు, ఉంటే ఏ ఆప్తి వస్తుంది, అది శ్రీమన్నారాయణ చెప్తుంది. అందువల్ల అదే ప్రకారం ఓం నమో నారాయణ శబ్దంలో ఓంకారం లేదని చెప్పనారు శాస్త్రం అలా చెప్పలేదు. ఓమిత్యేకాక్షరం నమ ఇది ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాన్ని కదా చెప్పింది. అదే అట్టే చెప్పలేదు, లేదు. శాస్త్రం అష్టాక్షరమే చెప్పిండదే మనం అడిగేము. దానికి వాళ్ళు చెప్పారంటే అష్టాక్షర వాస్తవమే. ఇప్పుడు అష్టాక్షరి నేను చెప్తాను. ఓంకారం లేకుండా అష్టాక్షరి అని చెప్పారు. అట్లయితే ఏమిటా ఓం నమః నారాయణ 8 అక్షరాలు. దీంట్లో ఓంకారం 1 అక్షరం, నమశబ్దం 2 అక్షరాలు, నారాయణ శబ్దం పంచాక్షరం 5 అక్షరాలు. దీంట్లో వాళ్ళు ఏం చేసేసారంటే ఈ ఓంకారం తీసేస్తే 8 అక్షరాలు రావాలా. అయితే అప్పుడు 7దా వస్తుంది. అప్పుడు ఏం చేయాలా, అందువల్ల నారాయణాయ అనే శబ్దంలో 1 అక్షరం ఎక్స్ట్రా యాడ్ చేసేసారు. వాళ్ళుగా యాడ్ చేసి ఆ ప్రకారం శాస్త్రం చెప్పాల. ఓమిత్యేకాక్షరం నమీది ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాన్ని చెప్పింది అది. ఎందువల్ల ఇది చెప్తున్నా అంటే ఈ ప్రకారం ఆ ఓంకారంకి ప్రధానమైన విషయం ఏమంటే అందరూ దాసభూతులు శ్రీమన్నారాయణకి. అప్పుడు ఓంకారం పెట్టేసేమని ఏమైపోతుందంటే శివుడికి దాసభూతులు లేదని వచ్చేస్తుంది. కొంచెం బాగా మీరు అర్థం చేసుకోవాలి. అది ఎట్లా మేము ఒప్పుకునేది, మా మతం శివమతం. శివమతంగా ఉన్నప్పుడు శివుడికి దాసబోధులు కాదని వచ్చేస్తే మేమేం చెయ్యాలా. అందువల్ల ఆ నారాయణ శబ్దంలో ఓంకారం తీసేస్తాము. తీసేసి 8 అక్షరాలని చెప్పారు. శాస్త్ర సమ్మతమే లేదే, శాస్త్రం ప్రకారం చెప్పలేదే. అందువల్ల వాళ్ళు ఓరిపోయారు. ఎందుకోసం చెప్తున్నంటే ఓంకారం దా ప్రధానం. ఏమంటే వేదత్తుకు ఓం ఎన్నుమది పోల్ తిరుపల్లాండే ఓంకార శబ్దాన్ని అర్థందా. తిరుపల్లాండి మనం చూసాం కదా. తిరుపల్లాండు ఆ ఓంకార శబ్దం ఏమో అర్థం చెప్తుందో అదే దాసబూధుడు దాసబూధుడు దాసబూధుడు, మరి ఏం లేదు. అది ఎవరికో ఈదిలో ఉండేటోళ్ళు కదా, బయట ఉండేటోళ్ళు కదా, ఎక్కడో కాదు, ఎవరికి శ్రీమన్నారాయణుడికి దాసబోధుడు. అది పూర్ణంగా చెప్పేదాం వల్ల ఎక్కడంతా ఓంకారం వేసి శ్రీమన్నారాయణ వేయలేదంటే కూడా ఏదో ఒక దేవతలని పేరు వేసినా కూడా అది శ్రీమన్నారాయణగా చెప్తుంది. అది ఉత్తరం కాదు, ఇది వ్యాసులే చెప్పేశాడు. ఏ శబ్దమైనా రుద్రుడు శివుడు ఇదంతా శ్రీమన్నారాయణగా చెప్తుంది. అదే ప్రకారం నారాయణ శబ్దం శివుడిని చెప్తున్నట్టే చెప్పదు. మనం ఇది చూస్తాము, అగమేవ పరంతోక్తం అనే దాంట్లో చూసాము. అట్లాంటి ఓంకారం తెలుసుకుంటే, దాని అర్థం తెలుసుకుంటే ఏం లేదు, దొంగతనం లేదని చెప్పేశారు. ఏం దొంగతనం లేదు, ఏం ఓంకారం తెలుసుకోకుండా ఉండేటంతా దొంగలిస్తారా? అవును,
లేదండి. ఇప్పుడు లోకంలో ఎన్నో మంది మంచోళ్ళు ఉన్నారండి. వాళ్ళంతా దొంగలు. ఇప్పుడు మనం దొంగతనం అంటే ఏమనుకుంటాము, ఈ పక్కింట్లో పోయేది, ఎదిరింట్లో పోయేది, ఎవరో ఇంట్లో ఒక షాప్‌లో పోయి దొంగిలిచ్చేది. అది కాదు ఇక్కడ దొంగతనం. దొంగతనం అంటే ఈ ఆత్మ ఉండాదే, ఈ ఆత్మ నాది అని పెట్టుకుంటారు. ఇది ఆత్మ ఎవరిది? భగవంతుడిది. ఆ భగవంతుడికి దాసుబూతుడుగా ఉండే ఈ ఆత్మని నాది, నాదని చెప్పుకుంటాను. అది దొంగతనం. ఈ సొమ్ము ఆయనది. ఆయన సొమ్ముని నాదని చెప్తే దొంగతనమే కదా అది. అదిదా దొంగతనం. ఆ దొంగతనం ఎక్కడ పోతుంది? ఓంకారం. ఆ ఓంకారం ఎట్లా ఉంటది? అకార, ఉకార, మకారాలు ఉంటది. అప్పుడు అకారం అనేది పరమాత్మ శ్రీమన్నారాయణ చెప్పింది. మకారం అనేది జీవాత్మ అని చెప్పింది. ఇది 2 సెపరేట్‌గా ఉన్నది. అకారం పరమాత్ముడు, మకారం జీవాత్మ. ఇప్పుడు ఈ 2 సెపరేట్ మకార వాష్యుడు, అకార వాష్యుడు రావాలా. ఆ వాష్యుడు అకార వాష్యుడికి, మకార వాష్యుడు దాసభూతుడు అని ఒకటి రావాలి కదా. అట్టయితే దాంట్లో ఏం రావాలా? కలపాలి కదా. చతుర్థి విభక్తి అంటారు. విభక్తి అంటే ఒక వస్తువు, పుస్తకం నేను. పుస్తకం నేను అంటే లాభం లేదు. నా పుస్తకం అని చెప్తాం కదా, అప్పుడు కలపతాం కదా. నా పుస్తకం కలిపేరు కదా, నాకు పుస్తకానికి సంబంధం వస్తుంది. పుస్తకం సపరేట్గా చెప్పేసి నేను సపరేట్గా చెప్తే పుస్తకం నిండే పుస్తకమే నేనా? కాదు కాదు. నా పుస్తకం రావాలి కదా. ఇప్పుడు నా పుస్తకం రావాలంటే దానిలో కలవాలి కదా. ఆ ప్రకారం దానిదా విభక్తి అని పేరు. ఆ విభక్తి ఉంటే అదే ఇది ఒకటి కలుస్తున్నాం. ఆ విభక్తిదా ఆయే అనే లుప్త చతుర్థి. అట్టయితే అకారం, దీన్ని ఎన్నోసార్లు మీకు చెప్పినాను, మళ్ళా చెప్తున్నాను. అకారం దీనికి ఎంత నువ్వు రాసి పెట్టుకున్నట్టే చాలా మంచిది. అకారం, అకారంకి పైన ఆయ. ఈ ఆయ ఎందుకు ఎందుకు స్వామి రావాలా? మనకు కనిపించలేదే అంటే ఆయ కనిపిస్తుంది. ఎందుకంటే నారాయణాయ శబ్దాన్ని సులభంగా దీన్ని ఎస్టాబ్లిష్గా నారాయణాయ శబ్దం. ఓంకారం ఏం చెప్తుందో దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసి చెప్పేదా నారాయణ శబ్దం. అప్పుడు నారాయణాయ అనే శబ్దంలో ఆయ ఉండేదాని వల్ల అప్పుడు పరమాత్మ నారాయణ ఆయ. ఆ ఆయ ఇక్కడ రావాలా. అయితే అక్కడ ఆయ వ్యక్తగా ఉండదు, చూసినట్టు బాగా క్లియర్గా మనకి కంటికి తెలుస్తుంది. అదే ఇక్కడ ఆయ ఏం లుప్తం అయిపోయింది. లుప్తం అంటే నా కంటికి తెలవకుండా ఆకు పైన ఆ అంటే ఏంది? నారాయణ అని ఒక శబ్దం ఉండదు కదా, అదిదా అకారం. ఆ అకారానికి పైన ఆయ అనే శబ్దం ఉండదు. ఆ ఆయ శబ్దం ఏం చేస్తుందంటే, ఏం చేయాల? ఈ పరమాత్మ, ఈ జీవాత్మ, అకారంలో ఉండే పరమాత్మ, మకారంలో ఉండే జీవాత్మ ఇద్దరిని కలుపుతుంది. అట్టయితే ఏమర్థం? ఈ పరమాత్ముడికి ఏంది? దాసబోధుడు ఈ జీవాత్మ అని కలుపుతుంది. అవి కలిపేసిన అంటే ఏంటి? అనన్యార్గ శేషబోధన్. అట్టయితే ఆయన ఒక్కడికి నేను దాసబోధుడుగా ఉండాలని అర్థం. అట్టయితే దీన్ని తిరుమంగి ఆళ్వారు ఒక పాసురంలో కన్నవరం ఉన్నుడయానుకు అడిగి ఒరువర్ కురియేను ఏమంటే 8 అక్షరాలు పూర్తిగా నేర్చుకుంది ఎవరు తెలుసిన? సౌరిరాజ పెరుమాళ్. తిరుక్కన్నవరం సౌరిరాజ పెరుమాళ్. ఆ పెరుమాళ్ దగ్గర తిరుమంత్ర అర్థం నేర్చుకున్నాడు. అయితే తిరునరయూర్ నంబి వంశులవల్లి తాయార్ నాచ్యార్ తిరుకోయిల్ అని వినబడినారు కదా. ఆ నాచ్యార్ తిరుకోయిల వంశులవల్లి ఆయనదా శ్రీనివాస పెరుమాళ్ పేరు. ఆయనదా సమాషణం చేశారు. ఇప్పుడు కూడా సమాషణం చేసిన అదే తిరుక్కోణంలదా, అదే స్వభావంలదా పెరుమాళ్ అక్కడ వెం చేసుకోండి. ఇట్లదా ఉంటారు అక్కడ పెరుమాళే. ఇట్లా ఉండరు, చేతులు 2 చేతులు ఇట్లా ఉంటది కదా, ఈ ప్రకారం ఉంటుంది. ఇట్లా ఉంటుంది. ఈ చేయి కొంచెం ముందు వచ్చి ఉంటుంది. అంటే సమాషణం చెయ్యాలంటే కుడి చేతిలో తీసుకొచ్చి పెట్టాలి కదా. ఏంది? తీయిర్ పులిగిండ సెంచుడరాడి తిగഴുదిరి చక్కరత్తిన్ కోయిర్ పొలియాలి ఒత్తున్నెనన్నే కుడికుడి ఆ చేయిగున్ను అని చెప్పినారు కదా. ఆ ప్రకారం ఈ వలక్కయ్యాడి ఎడక్కేషన్, ఈ భుజం ఈ పక్క ఆ పక్క, అట్లయితే కుడి పక్క ఎడం పక్క, కుడి పక్క చక్ర తాழ்వాన్ని వెంచేసేది, ఎడం పక్క చక్ర తాழ்వ వెంచేసి ఇద పంచ సంస్కారం చెప్పిన అతాపక పుండ్రక తథానామక మంత్రు యాగస్య పంచమగా చెప్తారు కదా. ఆ ప్రకారం ఆ పంచ సంస్కారం చేసింది ఆళ్వారికి పెరుమాళ్. మన కింద పెరుమాళంతో వచ్చి వంచేరు ఆచార్యులు చేస్తారు. ఆయనకి పెరుమాళ్ పంచ సంస్కారం చేశారు. ఆయనే తిరుమంత్ర ఉపదేశం చేశాడంటే లేదు, ఆయన వదిలేశాడు. అందువల్ల ఇక్కడ వచ్చాడు. మళ్ళీ తిరుక్కన్నపురం వచ్చాడు. తిరుక్కన్నపురం వచ్చి ఆ సౌరి పెరుమాళ్ దగ్గర ఇట్లా నోరు మూసుకొని పూర్తిగా ఆయన వినేది పూర్తిగా విన్నాడు. అప్పుడు చెప్పిన పాఠం ఉందా, కన్నవరం ఉన్నుడయానకు అడియేన్ ఒరువర్ కురియేను. అట్టంటే కన్నవరం ఉన్నుడయాన్ అకారం, అడియేన్ మకారం, ఒరువర్ కురియోను ఆయ ఉకారం. ఇదా ఒరువర్ కురియోన్ అంటే ఆ ప్రకారంగా ఇప్పుడు ఈ సంబంధం వచ్చేసిందిదా. ఈ సంబంధం ఎట్లా వచ్చింది? అదిదా చతుర్థి విభక్తి అని చెప్పాను. ఆ చతుర్థి విభక్తి వల్ల సంబంధం వచ్చింది. అప్పుడు అకారం పరమాత్మ,
మకారం జీవాత్మ, ఈ రెండు చేర్చాలి కదా. ఇప్పుడు ఆళ్వారు ఎట్లా చేశారు? కన్నబరం ఉన్నుడయాన కడియేను ఒరువర్ కురియోను చేర్చారు కదా. అక్కడ ఏమొచ్చింది? 4 చతుర్థి విభక్తి. చతుర్థి అంటే 4, విభక్తి అంటే 2 కలిపేది. ఆ విభక్తి వచ్చిన తర్వాత 2 కలిసిపోయింది కదా. అప్పుడు కలిసిపోయిన తర్వాత అప్పుడు భగవంతుడికే వచ్చేసింది. ఆ భగవంతుడికే వచ్చిన తర్వాత ఓం శబ్దం ఏం చెప్తుంది? ఇది తెలిసిన తర్వాత ఈ ఆత్మ నాది కాదే, ఈ ఆత్మ క్లియర్గా అవుతుంది. నేను అతనికి దాసబోధుడు ఉంటే ఆత్మ అనేది నాది అని చెప్పుకోవచ్చా? చెప్పుకోను కాదు కదా. ఎప్పుడు అతను దాసబోధుడు అయిపోయినో నాదే కాదు, ఇది ఆయనది, ఈ సొమ్ము ఆయనది తెలిసిపోద్ది. అప్పుడు దొంగతనం లేదు, దొంగతనం పోయింది. ఏంది ఇక్కడ ఏం చెప్పారు? ఎత్ర అష్టాక్షర సంసిద్ధగా మఖాబాహో మఖీయతే నత్ర సంచరిష్యంతి వ్యాధి దుర్భిక్ష తస్కరాగ అని చెప్పింది కదా. ఈ తస్కరాగ దొంగతనం. మొదట దొంగతనం పోతుంది. ఎట్లా? ఓంకారం తెలిసిన దానివల్ల నేను భగవంతుడికి దాసబోధుడు దానివల్ల నా దగ్గర దొంగతనం లేదు, నేను దొంగోడు కాదు అని చెప్పింది. అప్పుడైతే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఎక్కడ తిరుమంత్రం తెలుసుకున్నాడో దొంగతనం లేదని వచ్చేసింది, ఆయన దగ్గర లేదు. ఎందువల్ల స్వామి? అప్పుడు దొంగతనం పోయింది. ఏమి? అకారవాచుడు భగవంతుడికి, మకారవాచున జీవాత్మ దాసబోధును వచ్చేసింది. సరే స్వామి, వచ్చేసింది. మకారవాచన దాసబోధును వచ్చేసింది. ఆయన శబ్దం ఏంటి? ఈ పరమాత్మకి అని చెప్పి వస్తుంది కదా. సరే స్వామి, నేను భగవంతుడిని నేను దాసబోధుని ఒప్పుకుంటాను. ఎవరో మీరు చెప్పారు, శాస్త్రం చెప్పింది చెప్పారు, ఒప్పుకుంటాను. అయితే కూడా ఇంకోటి నేను పెట్టుకుంటాను. ఏం పెట్టుకుంటానే? ఏమిటే ఒక వారానికి 7 రోజులు ఉన్నాయి కదా. అవునండి, ఆదివారం నుంచి శనివారం దాకా 7 రోజులు. అప్పుడు ఆదివారం ఈ శ్రీమన్నారాయణకి దాసబోధుడు, సోమవారం ఒకరు ఉండాలి ఆ దేవతకి దాసబోధుడు, మంగళవారం ఇంకో దేవికి దాసబోధుడు, బుధవారం ఇంకో దేవుడికి దాసబోధుడు, గురువారం అంటే బేస్తవారం ఆ రోజుకి ఇప్పుడు కొత్తగా దేవత వచ్చింది, అది ఇప్పుడు 50 సంవత్సరాలు ఉండదు, ఆ దేవతకి దాసబోధుడు. అదే శుక్రవారం ఏదో అక్కడక్కడ దుర్దేవత ఉంటుంది అంటేనే దాని దాసబోధుడు. శనివారం పోతే పోయింది, అవును 7 కొట్లవాడు, ఆయనకి దాసబోధుడు. ఇట్లా పెట్టుకుంటానండి. నేను పెరుమాళకి లేదని చెప్పాలా, ఆయనకి ఎందుకు వస్తుంది లేదని చెప్పాలా? ఆయన ఎట్లా దాసబోధుని ఒప్పుకుంది కదా, నేను ఒప్పుకుంటాను అని చెప్తే అప్పుడు ఏమవుతుంది? అనన్యార్గ శేషత్వం రాదు. అట్లయితే ఏమవుతుంటే భగవంతుడు ఒక్కడికే నేను దాసబోధుని రాదు. అది ఎక్కడ స్వామి వస్తుంది? అది ఓంకారంలో ఉండాలి. మనం ఇంతవరకు చూసింది ఏది? అకారం చూసాము, పరమాత్మ అని చెప్పాము. మకారం చూసాము, జీవాత్మ అని తెలుసుకున్నాం. అకారంకి పైన లుప్త చతుర్థి అని ఏంది? చతుర్థి విభక్తి ఆయా ఒక శబ్దం ఉంది కదా. ఆ శబ్దం వల్ల ఆ పరమాత్మ అనే శ్రీమన్నారాయణుడికి ఈ జీవాత్మ అనే మకారవాసుడు అనే జీవాత్మ దాసబోధుడు తెలుసుకున్నాను. దాసబోధుడు వస్తుందా? అయితే ఆయనకి దాసబోధుడు సోమవారం ఒక దేవతకి దాసబోధుడు, మంగళవారం ఒక దేవతకి దాసబోధుడు, బుధవారం ఒక దేవతకి దాసబోధుడు అని వస్తుంది కదా. అది లేకుండా చెయ్యాలా? ఏమంటే అనన్యాగ దాశేషబోధుని రావాలా భగవంతుడు ఒక్కడికే. అది ఎక్కడ ఉండదు. ఇంకా మనం ఉకారం చూడాల. ఉకారం ఏం చెప్తుండే? అతను ఒక్కడికే దాసబోధుడు. దానిదా ఆండాల్ తల్లి మొదట పాసరణలో నారాయణనే. అటైతే ఏమంటా? నారాయుడు ఒక్కడే అని అక్కడ అర్థం. నారాయుడు ఒక్కడేనో అర్థం. నారాయుడు నాకు మంచి చేస్తాడు అని చెప్తే చాలు. అట్లా చెప్పడా? నారాయుడు ఒక్కడే అంటే ఏం చెప్తుందంటే మిగతా దేవతలంతా లేదు అని అర్థం. అదే ప్రకారం ఆ అర్థాన్ని ఇక్కడ ఎక్కడ చెప్తుంది? ఉకారం చెప్తుంది. ఉకారం ఏం చెప్తుందంటే నారాయుడు శ్రీమన్నారాయుడు ఒక్కడే అని చెప్పిందా. అందువల్ల ఉకారం చెప్పిన దానివల్ల నేను నారాయుడు ఒక్కడికే, శ్రీమన్నారాయుడు ఒక్కడికే దాసబోధుడే కానీ వేరే ఎవరికి లేదు అని చెప్పి ఓంకారం చెప్పింది. ఇప్పుడు ఏమైపోయింది? దొంగతనం లేదు. అట్లనా స్వామి? ఎట్లా స్వామి? లేదే, నేను అతను దాసబోధుని ఒప్పుకున్నానే. ఇది నా సొమ్ము కాదే. ఇదిదా మధుర కవి ఆళ్వారు చెప్తున్నారు. నంబినేన్ పిర నన్పొరుள் తన్నయం நம்பினேன் மடவாரையும் முன்னலாம் செம்பன்மாட திருக்குறுகு நம்பி கண்பனாய் அடியேன் சதிர்த்தேன் என்றே பிறன் నన్పొరుள் పిరన్ నన్పొరుள் ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. నంజీరేమి నంబిల్లయేమి పెరియవాచాన్ పిల్లయేమి ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. పొరుள் అంటే అచిత్, నన్పొరుள் అంటే జీవాత్మ, పిరన్ నన్పొరుள் అంటే భగవంతుడు కొన్ని ఈ సొమ్ముని నాదిని అనుకున్నాను కదా. మధురగా వ్యావాడు చెప్తున్నాడు. అదే ప్రకారం ఇక్కడ ఏమి? అకారవాచ్యుడైన భగవంతుడికి మకారవాచ్యుడైన జీవాత్మ దాసబోధుడు, అతనికే దాసబోధుడు, ఇంకెవరికి లేదు. ఇది ఉకారం చెప్తుంది. అందువల్ల ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఓంకారం తెలుసుకున్న దానివల్ల
దొంగతనం లేదు, ఆ దేశంలో దొంగతనం లేదని వచ్చేసింది. సరే స్వామి, వ్యాధి దుర్భిక్షం రెండు ఉండదే, తస్కరా అయిపోయింది, తస్కరాదా దొంగతనం, వ్యాధి ఉండదే, దుర్భిక్షం ఉండదే, అటంటే దుర్భిక్ష ఇది ఏం లేనిది, ఏది లేదు, ఏది లేదు, ఆ ప్రకారం ఉంది. అటైతే నమశబ్దం ఏం చెప్తుంటే నా కోసరం నేను లేదు. ఇది ఈ శబ్దం మీరు ముఖ్యంగా తెలుసుకోవాలి. నమశబ్దం చాలా ముఖ్యం. ఎందుకంటే భగవంతుడికి నేను దాసబోధుని తెలుసుకున్న తర్వాత కూడా మనకి ఏమవుతుందంటే, సారీ, నా కోసం నేను ఏదైనా చేసుకుంటానని ఒక ఆ స్వభావం వస్తుంది. ఏమంటే ఈ జీవాత్మ ఒకటి ఆనందం అనేది, జ్ఞానమయం అనేది ఇది పూర్తిగా ఏం చేస్తుందంటే, ఓ వీడికి నాకుండాలి, నాకు జ్ఞానం ఉండాలి, ఆనం ఉండాలి, నాకు ఎంత జ్ఞానం ఉండాలి, నాకు నేనే చూసుకుంటాను ఒక అహంకారం మమకారం వస్తుంది. అదంతా ఇక్కడ తొలుగుతుందంటే నమశబ్దాన్ని తొలుగుతుంది. నాకు నేను కాదు, నేను కాదు, నేను కాదు అటెండ్ అంటే కొంచెం ఇది ఇట్ట చెప్పుకుంటాం. కొన్ని మంది తద్యారాధన పెట్టుకుంటారు, దాన్ని సమారాధన అంటారు. మన వైష్ణవ సంప్రదాయంలో తద్యారాధన అంటారు. సమారాధన అనేది సామాన్య శబ్దం, విశేష శబ్దం అంటే తద్యారాధన. సమారాధనకి తద్యారాధనకి ఏం తేడా? సమారాధన అంటే లోకంలో ఉండే జనాల్ని, ఎవరెవరు జనాల వాళ్ళని పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో భోజనమో వాళ్ళకి ఏదో సత్కార్యం చేసేది. అయితే తథ్యారాధన అనేది తతు అనే భగవంతుడు, ఆ భగవంతుడు ఆరాధించేటోళ్ళు తథీయులు, ఆ తథ్యులు అనే వాళ్ళ భక్తుల్ని ఆరాధించేదా తథ్యారాధన. అట్లాంటి తథ్యారాధనలో అన్నం పెడతారు, ఏదేదో చేస్తారు. అన్నం పెట్టేది ఒక ఆయన ఏం చేశాడు, తథ్యారాధన కూర్చున్నాడు. కూర్చుంటే ఈ పక్క ఒకరు కూర్చున్నారు, ఆ పక్క ఒకరు కూర్చున్నారు, ఇద్దరు కూర్చోన్నప్పుడు ఏమైందంటే ఈయనకి అన్ని కావాలా, ఒక కూరలు కావాలా, ఇది కావాలా, ఏదేదో అన్ని కావాలా. ఈ పక్క ఉండి ఆయన ఏది తెస్తాను వద్దు అంటాడు, ఈ పక్క ఉండి ఆయన ఏది తెస్తాను వద్దు అంటారు. అప్పుడు వడ్డించేటోళ్ళు ఏం చేస్తారంటే, స్వామి ఇది రెండు పక్కన వద్దనేసాడు, ఈయనకి అక్కర్లేదని పోతా ఉంటారు. ఈయనకి ఏది పెట్టినా 2 సార్లు పెట్టాల్సింది వస్తుంది. ఇంకోసారి పెట్టండి అని ఈయన అడుగుతున్నాడు. అట్లా ఉన్నప్పుడు ఏం చెయ్యాలా? ఈయనకే దండం పెట్టుకున్నారు, స్వామి నేను తద్యారానికి కాదు, స్వయం పాకం చేసుకుంటాను. స్వయం పాకం అంటే ఏం తెలిసిన అర్థం? ఆయనే తెలియజేసుకునేది, ఆయనే భోంచేసేది. రోజు ఒక ఆలాకు లేదు ఒక ½ కేజీ, దాని తర్వాత అది 1/4 కేజీ, ఈ ప్రకారం ఎక్కుంటా 1 కేజీ వస్తుంది. ఆ ప్రకారం వస్తుంది కదా. ఆ ప్రకారం నీకు దీనికి ఎట్టంటే నీకు అందరికి భోజనం పెట్టేది తద్యారణ పేదనికి పూర్తిగా ఉన్నారు. అయినా కూడా ఈయన నాచి భోంచేను కాలేదని చెప్పి దీనికి చెప్తాడు, ఇది సపరేట్గా పోయాడు కదా. అదిదా ఏంది? నమశబ్దాన్ని అర్థం. ఆ అర్థం ఏంటంటే నువ్వు భగవంతుడి కోసం నేను ఉండాను, నా కోసం నేను కాదని తెలుసుకోవాలి. అది పూర్తిగా తెలుసుకుంటే ఏమవుతుందంటే నీకు దుర్భిక్షం అనేది ఉండదు. దుర్భిక్షం అనేది నేను ఇద్దరు ఏముండదు, అన్ని నీకు వచ్చేస్తుంది. భగవంతుడి కోసం నేను ఉండాను అని తెలుసుకోరా, నా కోసం కాదు. కొంతమంది శరీరం కోసం భోంచేస్తారు, అట్లా కాదు. భోంచేసిస్తే ఎందుకోసం భోంచేయాలంటే శరీరం ఉండాలా. శరీరం ఉంటేదా ఆద్యంకలు ధర్మ సాధనం చెప్తుంది. శరీరం ఆద్యంకలు ధర్మ సాధనం. అట్లంటే ఈ శరీరం ఎందుకోసం అంటే ధర్మ సాధనం చేసేదాని కోసం ఈ శరీరం ఉంటుంది. అప్పుడు ధర్మ సాధనం చేసేదాని కోసం ఈ శరీరం ఉండాదంటే అప్పుడు అంత మాత్రం ఈ శరీరానికి గౌరవం ఇవ్వాలన్నా కానీ ఈ శరీరమే ప్రధానం కాదు. ఏది ప్రధానం? ధర్మ సాధనం చేసేది ప్రధానం. అయితే శరీరం లేదంటే ధర్మ సాధనం చేయను కాదు. అప్పుడు ధర్మ సాధనం చేసేదానికి ఎంత మాత్రం శరీరం కావాలనో ఆ ప్రకారం శరీరాన్ని పోషించాలనే కానీ శరీరమే ప్రధానం, ధర్మసాధన రెండో పక్షం కాదు. ఆ ప్రకారం ఇక్కడ అద్దా చెప్తున్నావు. ఏం చెప్తా అంటే ఇక్కడ ఎవరు? భగవంతుడు ప్రధానం. భగవంతుడు ప్రధానంగా పెట్టుకొని ఉంటే అప్పుడు ఏమవుతుంది? వీడి దగ్గర దుర్భిక్షం అనేది ఉండదు, ఏ దుర్భిక్షం అనేది ఉండదు. అందువల్ల అది ఎక్కడ తెలుస్తుంది? నన్ను నేనే రక్షించుకుంటానని ఒక స్వభావం వీడికి వస్తుంది. స్వామి నాకు జ్ఞానం ఉండదు, పూర్తిగా ఉండదు, నాకు శక్తి ఉండదు, నేను చేసుకున్నా అన్ని నన్ను రక్షించుకో అని చెప్తే ఏంటంటే పెరుమాళు రక్షకుడు, వాడు సర్వరక్షకుడు. వాడు సర్వరక్షకుడు ఉన్నప్పుడు నన్ను నేనే చూసుకుంటా అంటే అప్పుడు నీ దగ్గర దుర్భిక్షం వస్తుంది. ఆ దుర్భిక్షం లేకుండా ఉండాలని చేయాల నమశబ్దం చెప్తుంది. నీకు నువ్వు రక్షకుడు కాదు, నిన్ను రక్షించేది భగవంతుడే. ఉన్నాల్ అల్లాల్ యావరాలం ఒండ్రుం కురవేంటి. నిన్ను భగవంతుడిగా రక్షిస్తారా కానీ వీడు రక్షించడు. అది ఎక్కడ తెలుస్తుంది? నమశబ్దంలో తెలుస్తుంది. అప్పుడు ఏం చెప్తుంది? దుర్భిక్షం అనేగా ఆ ఇది పోతుంది. దుర్భిక్షం అనేది ఏం లేకుండా పోతుంది, ఇది పోతుంది. సరే స్వామి నాకు నానే చెప్తే దుర్భిక్షం పోతుందా? పోతుందంటే పోతుంది. ఎట్లా పోతుందంటే తిరుక్కన్నమంగ యాండ అని ఒక పెద్ద ఆయన,
తిరుక్కన్నమంగై అని ఒక దివ్య దేశం. ఆ దివ్య దేశంలో తిరుక్కన్నమంగై ఆండాయని ఒక ఆచార్య పురుషుడు. ఆ ఆచార్య పురుషుడు నాదముని సశిష్యుడు. ఆయన నాదముని మొదట ఆచార్యుడు కదా. ఆ మొదట ఆచార్యుడు సశిష్యుడు తిరుక్కన్నమంగై ఆండా అని పేరు. ఆయన పెరుమాళని సేవించేసి బయట వచ్చేసాడు. బయట వచ్చేసిన తర్వాత ఈదికి వచ్చేసాడు. గోపురవాసం తీసుకుని ఆ గోపుర దర్శనం చేసుకొని అంత ఈదికి వచ్చేసాడు. ఈదికి వచ్చిన తర్వాత ఈదిలో కుక్కలంతా తిరగతా ఉంటుంది. కుక్కలు తిరగదు. 2 కుక్కలు ఏం చేస్తుంది, జగడాలు వేసుకుంది. కుక్క అంటేనే జగడాలు కదా, కుక్కలాగా అరుస్తున్నారు, అరుతారు కదా, ఆ జగడాలు కదా. జగడాలు వేసుకుంటుంది. ఒకటి కొట్టుకుంది, ఎత్తట్లా చేయాలో పెరుక్కుంది, ఏదే చేయాలో చేసుకుంటుంది. ప్రాణం పోయింది. 2 కుక్కకి ప్రాణం పోయింది. ఈ 2 కుక్కకు ఓనర్ ఉంటారు కదా, ఈ కుక్క ఇతంది, ఈ కుక్క ఇతంది, ఓనర్లు ఉంటారు కదా, వాళ్ళిద్దరు వచ్చేసారు. వాళ్ళిద్దరికి, ఓ నా కుక్క చచ్చిపోయింది, నీ కుక్కదయ్యా నా కుక్కను చంపింది ఇందువల్ల చంపింది చెప్పి ఈ ఓనర్ ఏం చెప్పి ఆ ఓనర్ అడుగుతున్నాడు. నీ కుక్క వల్ల నా కుక్క పోయింది, నీ కుక్క నీకు శిక్ష ఇవ్వాలా, నీకు శిక్ష ఇవ్వాలా అడుగుతున్నాడు. వాడేం చెప్తున్నాడు, నీ కుక్క వల్ల నా కుక్క చచ్చిందియా, అందువల్ల నీ కుక్కకు శిక్ష ఇవ్వాలి, నీకు శిక్ష ఇవ్వాలా అని చెప్పారు. ఈ ప్రకారం ఒకరొకరు మాట్లాడినప్పుడు కొట్టుకొని పోయారు. ఏంది, చాకు తీసుకొని కొట్టుకొని పోయారు. కొట్టుకొని ప్రాణం పోయేలాగా వచ్చేసింది. దీన్ని చూస్తున్నారు ఎవరు, తిరుక్కన్నమంగై ఆండాన్. ఆ పెద్ద ఆయన ఆచార్య పురుషుడు నాదముని సశిష్యుడు చూస్తున్నాడు. చూసినప్పుడు ఏం లేదు, ఇది కుక్క సామాన్యమైన ఒక జంతువు. ఈ జంతువు నాకు సొమ్ము, ఇది నా సొమ్ము, ఇది ఈ కుక్క ఈయన సొమ్ము కదా, నా సొమ్ము ఇది, నా సొమ్ము అయింది, ఇది నా సొమ్ము, ఇది పోతుంది అని చెప్పి ఇతను ఎంత మాత్రం ఆ కుక్క కోసం సపోర్ట్ చేసుకొని ఎట్లా మాట్లాడుతున్నాడు. అది ఏరా అంటే ఆపకుండేటోడు అంటే, ఇది నా కుక్క చచ్చిపోయింది, నా సొమ్మైంది అని చెప్పి అతను ఆయన కుక్కతో ఎంత మాత్రం మాట్లాడతారు. ఈ కుక్కకి ఆయనకి సంబంధం ఎంత ఉంటుంది, 10 సంవత్సరాలు ఉంటుంది ఎక్కువ. అది చెప్పేది ఎక్కువ, 10 సంవత్సరాలు పెట్టుకోండి. 10 సంవత్సరాల సంబంధం ఉండే ఈ కుక్కనే నాది నేందా రక్షించాలని చెప్పి వస్తున్నాడే. ఈ కుక్క ఏ కుక్క, తిరుక్కన్నమంగై ఆండాను ఒక కుక్క. ఈ కుక్కని భగవంతుడు ఎన్ని సంవత్సరాల సంబంధం ఉండాలి, ఈ సంబంధం అతను రక్షించకుండా ఉంటాడా? ఈ భావన రావాలా, ఎందుకంటే ఇది కుక్క అంటాడు. అడినాయే నినైందిట్టేనే తిరుమంగయాழ்వార్ చెప్తున్నాడు. తిరుమంగయాழ்వార్ తిరునందాండగా అనే ప్రబంధం, ఆశ్చర్యమైన ప్రబంధం. అడినాయనే కుక్కగా ఉండాలంటాడు. నీకు కుక్కగా అన్ని పని చేస్తున్నాను అంటే, సంప్రదాయంలో కుక్కలు అంత మాత్రం మంచిగా తీసుకునేది. అయినా కూడా కుక్కకు ఉండే స్వభావం అంత జంతువులు ఉంటుంది కదా, ఆ ప్రకారం ఆ కుక్క కోసం ఈ ఏం లేనోళ్ళు సంబంధం 10 సంవత్సరాలు కూడా ఉండదు. ఆ సంబంధం ఉండి నాది నేందా రక్షించాలని ఒకరొకరు కొట్టుకొని ప్రాణం పోయేంత మాత్రం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు ఆ మాత్రం వాళ్ళకి ఆ మీద అంత ప్రీతి ఉండాలంటే, ఈ కుక్క ఈ తిరుమంగయాని ఇది తిరుక్కన్నమంగై ఆండా అనే కుక్క, ఈ కుక్కకి అతనికి ఆ భగవంతుడికి ఎంత సంబంధం ఉండాలి. ఆ సంబంధం ఉన్నప్పుడు నన్ను ఎందుకు రక్షించడు అని చెప్పి దాని తర్వాత ఆయన ఏమీ చేయలేదంట. ఆయన రక్షించేదని కోసం ఏమైనా చేసుకోవాలి కదా, ఏమి చేసుకోకుండా అక్కడ గోపురం పెద్ద గాలి గోపురం ఉంటుంది కదా, ఆ గాలి గోపురం ద్వారంలో అక్కడ కూర్చొని అక్కడి నుంచి పెరుమాళ్ సేవించేది. పెరుమాళ్ ఏం దొరుకుతుందో అది భోంచేసేది. అక్కడే ఉండి అక్కడి నుంచి శ్రీవైకుంఠ పైనాన్ని గురు పరంపర రాసి పెట్టిండారు. అట్టయితే మనల్ని రక్షించుకునేదనేది మన దగ్గర లేదు. అట్లా రక్షిస్తే ఏమి దుర్భిక్షం వస్తుంది. ఆ దుర్భిక్షం ఎక్కడ పోతుంది, పూర్తిగా అట్లాంటి దుర్భిక్షం పోయేది నమశబ్దంలో పోతుంది అని చెప్పి ఆ దుర్భిక్షం తెలుస్తుంది. ఇప్పుడు స్వామి సరే, ఇదంటే అప్పుడు ఓంకారంలో దొంగతనం పోయింది, నమశబ్దంలో దుర్భిక్షం పోయింది. సరే స్వామి, వ్యాధి ఇప్పుడు ఇది ప్రధానం కదా. ఇప్పుడు లోకమంతా అదిదా ఉండదు, ప్రధానంగా ఉండదు. ఎక్కడ పైన స్వామి ఇంట్లోనే ఉండండి, బయట రాబాకండి, ఇంట్లోనే కూర్చోండి. ఈ మాత్రం కాలక్షేపం ఇప్పుడు మనం ఈ నెట్లో చూస్తున్నామంటే దానికి ప్రధాన కారణం ఏది తెలుసా? వ్యాధి. ఒక పక్క ఈ వ్యాధిని చూస్తే మంచిది చేసి ఉండదు, ఒక పక్క వ్యాధిని చూస్తే బయట పోకుండా చేసి ఉంటుంది. ఏమంటే ఈ మంచిది జరగదు కదా. ఇప్పుడు ఇన్ని మందిని కూర్చొని వింటున్నారంటే, ఇప్పుడు మీ ఊరికి వచ్చి అడిగిన చెప్పనవద్దా, లేదు మీరు ఇక్కడ రానవద్దా, రెండు కష్టమే. అయితే ఇప్పుడు ఎంత సౌకర్యం జరుగుతుందంటే దీనికి ఒక విధంలో ఆ వ్యాధి కూడా హేతు అవుతుంది కదా. అప్పుడు మంచిదా చెడ్డదా అది వాళ్ళ స్వభావాన్ని బట్టి. ఇప్పుడు వ్యాధి ఉంటుంది కదా, ఈ వ్యాధి తొలగాల. ఏం వ్యాధి? ఏదో ఒక వ్యాధి, మనోవ్యాధిగా ఉండొచ్చు, శరీర వ్యాధిగా ఉండొచ్చు. ఆ వ్యాధి ఎక్కడ పోతుంది? మొదట ఏంది స్వామి వ్యాధి, ఏంది అది తెలుసుకోవాలి కదా. అట్టయితే ఈ ఓంకారం వల్ల భగవంతుడికి నా దాసబోధు తెలుసుకున్నాను, నమశబ్దం వల్ల దాసబోధు తెలుసుకున్న దాని వల్ల నాకు దొంగతనం లేకుండా పోయింది. నమశబ్దం వల్ల నేను
నన్ను నేను రక్షించుకునేది లేదు, దుర్భిక్షం పోయింది. అప్పుడు ఈ రెండు పోయింది కదా. అయితే ఇప్పుడు కడాన ఏముండది? నారాయణాయ శబ్దం. దాన్ని ఆ శబ్దంలో నాకు వ్యాధి పోతుంది. ఏం స్వామి వ్యాధి? నన్ను అనుభవించేది భగవంతుని అనుభవించకుండా మిగతా విషయాలను అనుభవించానంటే నాకు వ్యాధి. నోయ్ అంటారు ద్రావిడ భాషలో, ఉట్ర నల్లోయ్. అట్లాంటి నోయ్ అద్ద వ్యాధులు. ఆ వ్యాధులు ఎక్కడ పోతుందంటే కండు కేట్రు ఉట్రు మోండు ఉండు ఉడలం తెలివరి అలవిల్లా చిట్టింబం అని చెప్పి ఆళ్వారు చెప్తారు. అటంటే ఐశ్వర్య అనుభవమేమి, కైవల్య అనుభవమేమి, ఇంద్రియ అనుభవమేమి, ఇదంతా ఏం చెప్తే అంటే ఈ అనుభవాలంతా కూడదు. 3 అనుభవాలు చెప్తున్నారు. ఐశ్వర్యం, కైవల్యం, భగవద్ అనుభవం. ఇది పూర్తిగా తిరుపళ్ళాండ మనం బాగా చూసినాం. కైవల్యార్థి, ఐశ్వర్యార్థి, భగవల్లాభార్థి. ఈ 3 అనుభవంలో ఐశ్వర్య అనుభవం అనేది ఏంది? కళ్ళలో చూసేది ఐశ్వర్య అనుభవమే, చెవుల్లో వినేది ఐశ్వర్య అనుభవమే, అదే ప్రకారం చేతుల్లో తాకేది ఐశ్వర్య అనుభవమే, భోంచేసేది ఐశ్వర్య అనుభవమే. అట్టయితే అచిత్ అనుభవం అన్ని ఐశ్వర్య అనుభవం, అచిత్ అనుభవం అన్ని ఐశ్వర్య అనుభవం. సరే స్వామి, ఇప్పుడు ఒకటి అడుగుతాను మీతో. ఎవరో అడిగినట్టు నేను చెప్తాను. ఏం లేదు, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, మేము మిమ్మల్ని చూస్తున్నాము. ఇది అచిత్ అనుభవం, చిత్ అనుభవమా? చూస్తున్నానంటేనే అచిత్ అనుభవం ఉందనే. ఇప్పుడు ఈ అచిత్ అనుభవం ఉండొచ్చా, కూడకూడదా? ఇప్పుడు మీరు ఏం చెప్పబోతారంటే అచిత్ అనుభవం కూడదు, చిత్ అనుభవం కూడదు, భగవద్ అనుభవం కావాలని పోతారు. వాస్తవం, అద్దా నిజం. అచిత్ అనుభవం అనేది ఏంది? మనం చూసేదో చేసేదో ఏదంతా మనకి కంట్ల తెలిసిన అనుభవం అంతా అచిత్ అనుభవం. కంట్ల తెలవకుండా ఉండే ఆత్మ అనుభవం ఉంటదే, అదిదా కైవల్య అనుభవం, ఆత్మానుభవం. ఈ 2 వదిలేయాల. 3వ అనుభవం ఏంది? భగవద్ అనుభవం. ఆ భగవద్ అనుభవం దా ప్రధానం, అద శాశ్వతం, అద స్వాభావికం. ఆ అనుభవం కావాల. ఆ అనుభవం లేకుండా మిగతా అనుభవం వచ్చేసిందంటే మనకి వ్యాధి అంటారు. అప్పుడు నారాయణాయ శబ్దంలో ఏ అనుభవం ఉండాలా? భగవద్ అనుభవం పూర్తిగా ఉండాలా. ఆ భగవద్ అనుభవం పూర్తిగా లేదంటే వ్యాధులు అంటారు. అట్టయితే ఐశ్వర్యానుభవం వ్యాధియే, కైవల్యానుభవం వ్యాధి అంటారు. ఇప్పుడు మీరు మాకు చెప్తున్నారు కదా, కాలక్షేపం చెప్తున్నారు కదా, ఇది ఐశ్వర్యానుభవమా, కైవల్యానుభవం, భగవద్ అనుభవమా? ఇప్పుడు మీ ప్రకారం చూస్తే స్వామి మీరేం చెప్పారు? ఏదైతే చూసి మాట్లాడుతున్నానో, చూసి చేస్తున్నానో అదంతా ఐశ్వర్య అనుభవం చెప్పేసాను. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, మేము మిమ్మల్ని చూస్తున్నాను. అటైతే ఇది ఐశ్వర్య అనుభవం కదా అంటే ఐశ్వర్య అనుభవం కాదు. ఎందుకంటే ఇలాంటికి ఎవరన్నా మిమ్మల్ని అడగతారు. అందుకోసం అప్పుడే రాసి పెట్టేశారు పెద్దవాళ్ళు. ఐశ్వర్య అనుభవం కాదన్నారు. ఎట్లా స్వామి? మీరు కళ్ళార చూసిన దాని అంత ఐశ్వర్య అనుభవం, చెవుల్లో వింటే ఐశ్వర్య అనుభవం, కళ్ళార చూస్తే ఐశ్వర్య అనుభవం, చేతుల్లో తాకితే ఐశ్వర్య అనుభవం ఉంటారే, ఇదంతా శరీర సంబంధంగా ఉండే ఒక విషయానిదా ఐశ్వర్య అనుభవం ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ శరీర సంబంధమా? పరమాత్మ సంబంధం, అది ప్రధానం తెలుసుకోవాలి. పరమాత్మ సంబంధంగా ఉంటే అది భగవద్ అనుభవం పేరు. అది మాట్లాడే గడ. ఇప్పుడు ఏం లేదు, తిరుమలకి పోయాము, పాసాయం బ్రహ్మాన్ని చేశాము, సేవించాము. తిరుమలకి పోయాను, శ్రీనివాస బ్రహ్మాన్ని సేవించాము. శ్రీరంగం పోయాను, ఆశ్చర్యమైన రంగనాథనాన్ని సేవించాము, అయింది. ఇప్పుడు తిరువాడిపురం ఆశ్చర్యమైన ఉత్సవం శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ తల్లికి ఈ రోజు నుంచి ప్రారంభమైంది. 11వ తారీఖు తిరువాడిపురం అనే ఎట్లాంటి వైభవం జరగబోతుంది. అప్పుడు అది పోయి సేవిస్తున్నాము. ఇదంతా ఐశ్వర్య అనుభవం అంటే కళ్ళారు చూస్తున్నాను. ఐశ్వర్య అనుభవం, భగవద్ అనుభవం అంటే భగవద్ అనుభవం. ఎట్లా స్వామి మీరు ఇంతవరకు కళ్ళారు చూసే వస్తువు శరీర సంబంధం లేకుండా భగవత్ సంబంధం ఉంటే అది భగవద్ అనుభవం. అది తెలుసుకోవాలి. ఏమంటే కళ్ళారు చూసిన దాని వల్ల అది అన్ని ఐశ్వర్య అనుభవం కాదు. బాగా తెలుసుకోవాలి. దగ్గర తిరుమల పోయి తిరుమలని సేవిస్తాను, త్రివేంకటపడి అని సేవిస్తాను, లోపల పోయి జరగండి వాళ్ళు తోసుకొని ముద్దుగా విశేషను సేవించేసి అక్కడ ఉంటే చెప్పాను, స్వామి ఇట్లాంటి ఐశ్వర్యాన్ని సేవించాను. ఓ ఏమి నువ్వు మాట్లాడేది? అందరూ భగవంతుని సేవించాను, నువ్వు ఐశ్వర్యం అంటున్నావే అంటే మా స్వామి అట్లనే చెప్పారు. ఏదంతా కళ్ళారు చూస్తామో అదంతా ఐశ్వర్యం అంటారు. అట్లా కాదు. ఎట్లా అంటే కళ్ళారు చూసిన అదే భగవంతుని ప్రత్యక్షంగా చూసేమంటే దానికి భగవద్ అనుభవం పేరు. భగవంతుని మాటలు వినేయమంటే భగవద్ అనుభవం పేరు. భగవంతుని తలుచుకున్నామంటే ఆత్మావాహరే శ్రోతవ్యు మంత్రవ్యు నిదిత్యాస ద్రష్టవ్యు నిదిత్యాస సవ్యక అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ముండోపనిషత్తు. ఆత్మావాహరే శ్రోతవ్యు మంతవ్యు ద్రష్టవ్యు నిదిత్యాస సవ్యక అని చెప్తుంది కదా. అట్టయితే తలిస్తేనే భగవద్ అనుభవం ఉందా, చూస్తేనే భగవద్ అనుభవం ఉందా, దాన్ని కైంకర్యం చేస్తేనే భగవద్ అనుభవం ఉందా. అందువల్ల
ఇప్పుడు చెప్పిన దానివల్ల చూసిన దానివల్ల ఇక్కడ అంటే ఆ ప్రకారం కాదు, శరీర సంబంధంగా ఉండే వస్తువును చూస్తేదా అందువల్లదా కొంచెం బాగా తెలుసుకోండి. మన కుటుంబంలోనే మన ఫ్యామిలీలోనే ఆత్మ సంబంధాన్ని పెట్టుకొని ప్రతి ఒక్కరిని భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ అదే ప్రకారం ఎంత బంధువులు ఉంటారో వాళ్ళంతా ఆత్మ సంబంధం భగవత్ సంబంధంతో కూడా పెట్టుకున్నామంటే వాళ్ళందరూ కావాలి. అదే శరీర సంబంధం పెట్టుకున్నామంటే అతను ఇట్లా చేస్తాడండి, అట్లా చేస్తాడండి, నాకు మర్యాదే చేయలేదండి, ఏం ఇట్లా చేసాడు, ఇదంతా శరీర సంబంధం వల్ల. శరీర సంబంధం ఉంటేనే చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆత్మ సంబంధం ఉంటే ఏ విధమైన అంటే భగవత్ సంబంధం వచ్చేస్తుంది. ఆ భగవత్ సంబంధ ప్రధానం. ఆ భగవత్ సంబంధం ఉంటే ఏమవుతుంది మనకి? వ్యాధి లేదు. ఏం వ్యాధి? ఈ ఐశ్వర్య అనుభవం అనేది ఐశ్వర్యం అంటే వ్యాధి. ఆ స్వామి కైవల్యం వ్యాధి అంటే మీరు కొంచెం అనుభవించి చూడండి. ఏదో ఒకటి వస్తువు భోజనం చేయాలి, అక్కడ రకరకాలుగా ఏదో కలర్గా పెట్టుంటారు. భోజనం చేయాలంటే భోజనం చేసాము, నాకు ఆశ, నాలుగు నీళ్లు బయట వస్తున్నానండి, ఎంతనో డబ్బులు ఇచ్చేసాను, తీసుకున్నాను. భోజనం చేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఈయన హాస్పిటల్లో ఉంటాడు. ఏం స్వామి అంటే, వచ్చిందండి. ఎందువల్ల వచ్చింది? అది చూసాడు. వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు, ఏంటి వస్తువు లేదే. అది భగవంతుని విషయంగా ఉంటే కదా వస్తువు. అదే ప్రకారం గుడిలో ప్రసాదం చేస్తామంటే బాగుంటుందా స్వామి అంటే, అది భగవంతుని ఆరాధన అవుతుంది. ఆరాధన అయిపోతే ఏ వైద్యమైన కల్మిషం అనేది ఉండదు. అది భోగ్యం, అది వ్యాధి రాదు. మిగతా ఇది తీసుకున్నా వ్యాధి వస్తుంది. అందువల్ల అప్పుడు వ్యాధి పోయేది ఇది నారాయణ శబ్దార్థం. నారాయణ శబ్దార్థం ప్రధానం. ఆ నారాయణ శబ్దార్థం పూర్తిగా తెలుసుకుంటే ఏమవుతుంది? వ్యాధి తొలుగుతుంది. దీనిదా ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి. అప్పుడు ఉత్తమన్ పేర్పాడిన అప్పుడు ఓంగి ఉలగలంద ఉత్తమన్నప్పుడు ఆ ఉత్తమ శబ్దానికి తిరుమంత్రం. అప్పుడు తిరుమంత్రం శబ్దం చెప్పినట్టు తీంగింటి నాడల్లాం 3 విషయమైన పోతుంది. ఎట్లా? వ్యాధి, దుర్భిక్షం, తస్కర 3 పోతుంది. ఆనిదా ఏం జనం ఓం నమః నారాయణాయ. అట్లయితే ఏమిటం? 3 ఏంది స్వామి? అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. ఇదిదా స్వామి. ఇది ముందుగానే చెప్పిండకూడదా? ఇది చెప్పేదనిదా ఇన్ని విషయం. ఇది చెప్తే ఇది అన్ని చెడిపోయింది. అట్లనా స్వామి? అనన్యార్గ శేషత్వం, వాడు ఒక్కడికే నేను దాసభూతుడు, అది ఓంకారం తెలుస్తుంది. ఇది రాసుకోండి. అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. ఈ 3గా తిరుమంత్రంలో ప్రధానం. అప్పుడే ఈ 3 తెలుసుకుంటే వ్యాధి, దుర్భిక్షం, తస్కర అనే దొంగతనాలు లేదు. అనన్యార్గ శేషత్వం అంటే ఏంటి? ఏది? భగవంతుడు శ్రీమన్నారాయణుడు తప్ప వేరే ఎవరికి దాసబోధుడు లేదు అని చెప్పుకునేది అనన్యార్గ శేషత్వం. ఇది ఎక్కడ తెలుస్తుంది? ఓంకారం వచ్చేసింది. అప్పుడు ఓంకారం కొట్టు అనన్యార్గ శేషత్వం వచ్చేసింది. అనన్య శరణత్వం. అనన్య శరణత్వంతో ఏంటి? భగవంతుడు తప్ప నన్ను రక్షించేటోడు ఎవరు లేదు. ఉన్నాళ్ళల్లాల్ యావరాలం ఒండ్రుం కొరవేండి. భగవంతుడుదా నన్ను రక్షించాలా, వేరే ఎవరు రక్షించేదానికి నాకు వేరే గతి లేదు. నేను రక్షించడం నువ్వు చెప్పేసి ఉంటే నాకు వేరు గతియే లేదు. పొగలుండిల్లా అడియేన్ ఉన్న అడిక్కీడు అమందు పుగుందే అని ఆళ్వారు చెప్తున్నారు కదా 6వ పత్తులో. ఆ ప్రకారం అప్పుడు ఇదిదా ప్రధానం. ఏది? ఆ శరణ్యత్వం, అనన్య శరణత్వం. ఆ అనన్య శరణత్వం ఎక్కడ తెలుస్తుంది? నమశబ్దంలో తెలుస్తుంది. అప్పుడు నమశబ్దంలో చెప్పిన తర్వాత ఏం తెలుస్తుంది? దుర్భిక్షం లేదు. దుర్భిక్షం అంటే ఏమి? నేను నా దగ్గర ఏం లేదు ఏమిటే నాకు భగవంతుడు రక్షించేదని కాసుకున్నప్పుడు నన్ను నేనే చూసుకుంటాను, దుర్భిక్షం. ఆ దుర్భిక్షం అనేది లేదు. సరే, అనన్యార్గ శేషత్వం, అనన్య శరణత్వం అయిపోయింది. అప్పుడు అనన్య భోగ్యత్వం. భగవంతుడు తప్ప భోగ్య వస్తువే లేదు. అట్లయితేనే అనుభవించాలంటే భగవంతుడు. స్వామి చక్కెర పొంగల్, బెల్లం పొంగల్ చాలా బాగుంటుందండి. అక్కారొడి చాలా బాగుంటుందండి. అది కాకుండా ఇది కొన్ని మందికి ఇదేదో నైసూర్ బాకు, ఇదేదో ఎంత రకరకాలుగా ఉంటుంది. అదన్నీ అంత బాగుంటుందంటే అదన్నీ ఏమి పెట్టుకోవాలా? భగవంతుడు శ్రీమన్నారాయణ పెట్టుకోవాలా. ఆళ్వారు అటదా పెట్టుకున్నాడు. ఉన్నం షోరు పరుగు నీర్ తిన్నం బెత్తిలై ఎల్లాం కన్నన్ అని పెట్టుకున్నాడు కదా. ఆ ప్రకారం ఉండేమంటే అప్పుడు ఏమవుతుంది? అనన్య భోగ్యత్వం. భగవంతుడు తప్ప మిగతా భోగ వస్తువు లేదు. భోగ వస్తువు ఏది? భగవంతుడే, మిగతా లేదు. ఇది ఎక్కడ తెలుస్తుంది? ఓంగి ఉలగలంద ఉత్తమన్. స్వామి దానికి ఇన్ని అర్థాల 2 ఉపన్యాసం అయిపోయిందంటే దీనికే 2 ఉపన్యాసం పూర్తి. ఓంగి ఉలగలంద ఉత్తమం అంటే ఏమర్థం అంటే మనకి వ్యాధి, దుర్భిక్షం, తస్కర అనే 3 విషయం లేదు తెలుస్తున్నారు. ఇప్పుడు పైకి పోతాం. అప్పుడు ఓంగి ఉలగలంద ఉత్తమన్ అని చెప్పేశాడు కదా. ఇప్పుడు ఏమంటే సరే స్వామి,
ఈ ప్రకారం చెప్తుంటే ఈ పాసురంలో ఇప్పుడు చిన్న ఒక విచారం. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి ఏం చెప్పాలా? ఎవరు ఒకడు ప్రపన్నుడు అంటే శరణాగతి. శరణాగతి నిష్ఠుడు ఎవరో అతను ఏం భగవంతుడి దగ్గర ఏం అడగకూడదు, ఏది అడగకూడదు. ఆయనకి కైంకర్యం చేసేదే ప్రధానంగా ఉండాలి. కానీ ఈ పాసురంలో ఏం చెప్తుంది? తీంగిండి నాడెల్లాం తింగల్ ముమ్మారి పెய்து ஓங்கு பெருஞ்சென்னல் ஊடு கையலுகல பூங்குவலை போதில் பெருவண்டு கண்படுப்ப தெங்காதே புக்கிரந்து சீத்தமலை பற்றி வாங்க குடம் நிறைக்கும் వల్లల్ పెరుంబసికల్ నీంగాద సెల్వం నిరంజన్ చెప్పి ఏదేదో ఐశ్వర్యానంతా అడుగుతుందే స్వామి. ఇంతవరకు మీరు చెప్పింది ఐశ్వర్యం అడిగితే ఏమని చెప్పారు? అది ఏం వ్యాధిని చెప్పారు. ఇప్పుడు ఆండాలు అడుగుతుంది. ఇంతవరకు మీరు చెప్పేసి ఇప్పుడు ఆండాలు అడిగిన తప్పు కదా అంటే తప్పే. ఇప్పుడు అడుగుతుందే. ఇది ఆమె కోసం అడుక్కోవాలి. ఎందుకంటే ఆ లోకంలో ఉండే ఆ గోకులంలో ఉండేటోళ్ళు వర్షాల కోసం కదా వీళ్ళని అనుమతించారు, ఇక వదిలేశారు. వర్షాల కోసం దాన్ని మీకు నోములు నోచుకోని చెప్పారు. ఆ ప్రకారం ఈ అనుష్ఠానం తీసుకురాని చెప్పారు. అప్పుడు అనుష్ఠానం తీసుకురావాలంటే ఈ ప్రకారం నోములు నోచాలంటే ఏంది? ఈ ప్రకారం చెయ్యాలంటే ఏం చెయ్యాలా? వాళ్ళకి ఏం కావాలా? వర్షాలు కావాలా, సుభిక్షంగా ఉండాలా, లోకాన్ని సమృద్ధిగా ఉండాలా, ఆ ప్రకారం ఉండాలని చెప్పి అప్పుడు భగవంతుని ప్రార్థన. అది ఆమె కోసం కాదు, ఇంకోరి కోసం. అందువల్ల ఏమంటే తనకి మంచి ఇప్పుడు ఏం లేదు, గుడికి పోతున్నాం. గుడికి మొదటి మొదలు ఒకటి పిలిచిన తర్వాత వస్తా అని చెప్పారు. వచ్చా అని చెప్పిన తర్వాత ఇతను పోయేది ఏమిటే అతన్ని సేవించేదే ప్రయోజనం చెప్పిపోతున్నాడు. అయితే ఆ పక్కింటి ఆమె ఏమొస్తుందంటే, నువ్వు వస్తానండి, వస్తే నాకేం దొరకద్ది అంటాడు. వస్తే ఏం దొరకద్ది అంటే ఏం దొరకదండి, భగవద్ అనుగ్రహం దొరకద్ది. అనుగ్రహం దొరకండి, నాకు ఏదో నా కొడుక్కి ఉద్యోగం దొరుకుతుందా, నాకు ఏదో ఒక వ్యాధి ఉన్నది పోతుందా, నాకు డబ్బులు రేపు రావాలా, ఒక కోర్టులో కేసు ఉన్నది, ఏదో అయిపోయిందంటే ఒక 10 లక్షలు వస్తుందా నుంచి ఇప్పుడు వస్తానంటే అట్లా ఎట్లా చెప్పలేదు. అప్పుడే ఇలా మీరు సేవిస్తా ఉండండి, రావచ్చు రాకపోవచ్చు, అది భగవద్ అనుగ్రహం. అప్పుడు నీ సేవిస్తా ఉంటే అనుగ్రహం వల్ల వస్తుంది. అప్పుడు ఈ ప్రకారం చెప్పచ్చా అంటే సామాన్య మనుషులు వాళ్ళను మీరు రండి, మీరు వండి ఇక్కడ కూర్చొని తర్వాత మీకు ఏం ఈదిలో ఒకరు పెద్ద బండి ఈడ్చుకొని పోతున్నారు. రాత్రి మధ్యాహ్నం భోజనంకి లేదు, ఎవరో పెట్టేదా అతనిపై దగ్గర పోతా ఉంటే నీకు గీత ఉపదేశం చేస్తాను పూర్తిగా. శాస్త్ర ఆత్మ అంటే ఏం తెలుసా? నైనం చత్రం చేస్తా అని చెప్పి ఈ ఆత్మని కొట్టనవదు, కాల్సనవదు, ఏమవదు, దాన్ని ఏమీ చేయనవదు. అవి ప్రకారం ఆత్మ ఎప్పుడు నిత్యంగా ఉంటుంది. ఈ ప్రకారం కాలేజ్ చెప్తా ఉంటాయి. స్వామి నేను నిత్యంగా ఉంటాను, నాకు ఏదైనా అన్నం పెట్టేసి ఈ మాట చెప్పు. అది లేకుండా ఏదో నిత్యంగా ఉంటుంది. నేను నిత్యం లేదే, నేను ఇక్కడ అన్నం లేదంటే ఇప్పుడే నా ప్రాణం పోతుంది, ఏదైనా పెట్టు అడుగుతున్నాడు కదా. అప్పుడు అట్లాంటి పోయి ఇప్పుడు ఈ తిరుమంత్రము, ఈ ద్వయము, ఈ చర్మ శ్లోకము చెప్తా ఉంటే లాభం లేదు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలా? వాళ్ళకి ఏది నచ్చుతుందో, వాళ్ళకి ఏది కావాలి ఏమంటే వాళ్ళు తీసుకురావాలి కదా. శాస్త్రమే అట్లా చేస్తుంది. వాళ్ళు ఈ గోష్ఠి లోపల రావాలంటే వాళ్ళు ప్రధానంగా ఏది పెట్టుకున్నారో ఏదైనా అది శాస్త్ర సమ్మతంగా ఉండాలి. ఐశ్వర్యం అనేది శాస్త్ర సమ్మతం. గదిత్రయస్య మూలత్వం ఆలవందారు తిడుతున్నారు. అప్పుడు ఐశ్వర్యం అనేది శాస్త్ర సమ్మతంగా ఉంటాడు. అయితే అది ప్రధానం కాదు. అయితే ఈయన ఇప్పుడు కదా స్టార్టింగ్ లో ఉన్నాడు, అందువల్ల ఇచ్చి తీసుకురావాలి కదా. అది చెప్తున్నాడు ఏంటంటే ఏ ఫలితమైనా ఇస్తుంది, ఏదైనా సర్వలాభాయ కేశవగా. పెళ్లి కావాలన్నా కేశవుడు పెళ్లి చేస్తాడు, ఉద్యోగం కావాలన్నా కేశవుడు ఉద్యోగం చేస్తాడు, నీకు సంతాన ప్రాప్తి కావాలన్నా కేశవుడు ఇస్తాడు, ఏదైనా భగవంతుడు ఇస్తాడు. అయితే ఆ భగవంతుడు ఇచ్చినా కూడా మనం అడిగేది, ప్రపన్నుడు అడిగేది మోక్షం తప్ప వేరే అడగకూడదు. అయినా కూడా వాళ్ళు మొదట లోపల ఇప్పుడు దూరుతున్నారు గోష్ఠి కంటే. మీరు మోక్షం గత రండి, ఈ ప్రాణం పోయేది చూడంటే, స్వామి ప్రాణం ఉండాలా కదా, నేను ఉంటాను, మీరు ప్రాణం పోయేది చూస్తున్నారంటే అతను పోతానే ఉంటాడు, రాడేవాడు. అందువల్ల వాళ్ళకి ఏం కావాలనో అది ఇవ్వాలి కదా. ఏ శాస్త్రమే అట్లా చెప్తుంది. శాస్త్రం ఏం చెప్తుంటే స్వర్గానికి పోవాలంటే జ్యోతిష్ఠోమ యాగం చేసి స్వర్గం పోతూ ఉంటుంది. జ్యోతిష్ఠోమ యాగం చేసి స్వర్గం పోతూ ఉంటుంది. సరే స్వామి, జ్యోతిష్ఠోమ యాగం స్టార్ట్ చేసిన వెంటనే శాస్త్రం మంగళాశాసనం చేస్తుంది. ఎవరు? ఈ యజమాని మంగళాసనం. ఆయురారాస్తే అని మంగళాసనం. నీకు 100 సంవత్సరాలు పూర్తిగా ఉండి యాగాన్ని పూర్తి చేయాలని చెప్పి శాస్త్ర మంగళాశాసనం చేస్తుంది. స్వామి నేను స్వర్గానికి పోవాలనుకుంటా ఉంటే నన్ను ఇక్కడనే ఉండి 100 సంవత్సరాలు ఇక్కడ ఉండే ఈ హోమం చెయ్యాలంటే నువ్వు ఇక్కడ ఉండి చెయ్యాలి కదా. అంటే ఇది ప్రధానం స్వర్గాన్ని జ్యోతిష్ఠోమ యాగం చేసి స్వర్గానికి పోయేది ప్రధానం. అయితే ఆ జ్యోతిష్ఠోమ యాగం చెయ్యాలంటే నువ్వు అంతవరకు బతికుండాలి కదా, నీకు ఆయుష్ ఉండాలి కదా.
ఆయుష్ కోసం ఏం చెప్తుంది శాస్త్రమే? ఆయురారాస్తే, నీకు ఆయురిస్తున్నాను ఆయుష్ ఇస్తున్నాను అని చెప్తుంది కదా. అట్టయితే శాస్త్రానికి ఏది ముఖ్యం? జ్యోతిష్ఠోమ చేసి స్వర్గానికి పోయేది. అయితే మధ్యలో ఏం చేస్తుంది? ఈ ఆయురాశాస్తి అని చెప్పి ఆయుష్ ఇస్తుంది కదా. అదే ప్రకారం ఆండాళ్ తల్లి కృష్ణానుభవమే ప్రధానం. దీంట్లో వర్షాలు వచ్చేదు, పాలు పిండేదు లేదు, ఇంకా పొలాలంతా పూర్తిగా బాగా బాగుండేదు, అది అప్రధానం. అయితే భగవంతుడు కృష్ణుణ్ణి పట్టుకుంటే అదంతా ఆటోమేటిక్గా వస్తుంది, ఏది రాకుండా ఉంటుంది, అన్ని పూర్తిగా ఉంటుంది. అందువల్ల ఈ నోములు నోడ్చాలా అని చెప్పి ఆ నోముల కోసం ఆండాళ్ తల్లి సెల్వ సిరిమేగాలు చెప్పి వాళ్ళందరూ పిలుచుకొని ఇప్పుడు 3వ పాసరానికి వచ్చిన తర్వాత సరే స్వామి, అప్పుడు దీంట్లో 2వ పాసరం చెప్పేసింది చెయ్యం క్రిసైగల్ కేలీరోని, ఇది చేయకూడదు ఇదంతా చేయకూడదు. అయినా కూడా దీంట్లో ప్రధానంగా ఏం చెప్తుందంటే ఏంటి, కొంచెం ఒక్క భాగవతుడు కొంచెం బాగుండేశారు అనుకోండి, ఓ అతను ఉండడా, ఏం చేసేది నాకు లేదండి అతను వచ్చేసింది, అట్లాంటి ఒక భావం ఉండకూడదు. దానిదా ఏమంటారంటే అహంకారం మమకారం అనేది వేరు. ఇది వాళ్ళని చూసిన తర్వాత కళ్ళు ఒకలాగా అయిపోద్ది. ఇట్లా వచ్చేసారండి, నాతో ఉన్నారండి. కొన్ని వీళ్ళు చదువులు కూడా చూస్తారు. నా క్లాసే చదివాడండి, అతనేమో 80 దొరికింది, నాకు 30 కూడా రాలేదండి అంటారు. చదివితే రాబోద్ది, దాంట్లో ఏముండదు. అట్టయితే ఏంటి, దీనికి అంగలాప అంటారు. అది కూడదు. అందువల్లదా మనబాల మామిని పెద్ద ఇదిదా ఆంధ్రాల తల్లి చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇదంతా కావాలనుకుంటామా దేవుడికి? అక్కడ ఆ గోకులంలో ఉండే గోపకుమారులకి ఏం కావాలా? వర్షాలు కావాలా, పాలు సమృద్ధిగా కావాలా, పొలాలు బాగా సమృద్ధిగా కావాలా, అదే పశువులు బాగా సమృద్ధిగా ఉండాలా. ఇదంతా మనం ఇవ్వాలంటే స్వామి వాళ్ళకి ఎందుకు ఇచ్చేదండి, వాళ్ళకి అక్కర్లేదంతా మనం పెట్టుకుంటాం చెప్పి మీరు అంగలాపు ఉండకూడదు. ఆ అంగలాపు ఉంటేనే పోయింది, నీకు కృష్ణానుభవం దొరకదు. ఎవరెవరికి ఏమేం కావాలని ఇచ్చేసేయి అంటారు. అంగలాపు చేస్తే అంటే మనబాలమాని ఆర్తి ప్రబంధం ఒక ప్రబంధం, దాంతో తెలిపిస్తున్నారు. తెన్నరంగర్ శీరరులు కిలక్కాగ పెట్రోం திருவரங்கம் திருப்பிதியை இருப்பாக பெற்றோம், மன்னிய சீர்மாறன் கலை உணவாக பெற்றோம், மதுரகவி சொல்படியை நிலையாக பெற்றோம், முன்னவராம் நம் குலவர் மொழிகள் உள்ள பெற்றோம், முழுதும் நமக்கவை பொழுதுபோக்காக பெற்றோம், பெண்ணையென்று தன்னில் நெஞ்சு பேராக பெற்றோம், பிறர் మునుக்கும் పెరామయిల్లా పెరమయం పెట్రోమే అంటారు. అట్లయితే ఇంకోరిని చూసి మనం వచ్చి అంగలా పడే అనే ఒక భావం మాకుండా లేకుండా ఇదే లాస్ట్. ఆ ప్రకారం ఉండాలంటే ఎందుకోసం చెప్పాలంటే అంగలాపై ఉండకూడదు, ఏ విధమైన అంగలాపం ఉంటే ఏమవుతుందంటే ఈ ఈ ఈ నోములు అనేది, ఈ వ్రతం అనేది పూర్తి కాదు. భగవంతుడి దగ్గర రావాలంటే ఇదన్నీ వదిలేయాలి. అది ఉంటే ఏమిటే వాళ్ళకి పశువులు కావాలా, వర్షాలు కావాలా, మిగతా అన్ని కావాలా, ఏదేది కావాలని చెప్పి వాళ్ళకి వచ్చిందే అది కూడకూడదు అని చెప్తుంది. అట్లాంటిదా తీంగింటి నాడెల్లాం, ఆ శబ్దానిదా తీంగింటి నాడెల్లాం. తీంగింటి నాడెల్లాం అంటే ఏమని, ఏ విధమైన అపవార్తలో ఏ విధమైన దుర్మిషమో ఉండకూడదు అని చెప్తుంది. తీంగింటి నాడడం భగవంతుడికి ఇప్పుడు ఉత్తముడిని పేరు. ఓంగి ఉలగా ఉందా ఉత్తముడు అంటే ఏమర్థం అంటే ఆయనకి మంచి చేసుకునేది కాదు, మిగతా వాళ్ళకి మంచి చేసుకునేటప్పుడు ఆయనకి చెడ్డది జరిగినా కూడా ఆయన వాళ్ళకి మిగతా వాళ్ళు మంచి చేసాడు ఉత్తముడిని పేరు. అది చూసాం మనం, అధముడు, మధ్యముడు, ఉత్తముడు ఎవడని చూసాం. ఆ ప్రకారం ఉన్నప్పుడు ఈయనకి భక్తులకి చేయాలంటే అంత మాత్రం ప్రీతి అంట. ఎవరే రాలేదే అంటే 2వ పాసరంలో పార్కడలు పయ్యత్తు ఎండ పరమన్, 3వ పాసరంలో ఓంగి ఉలగలంద ఉత్తమన్. ఏం తేడా తెలుసా? అక్కడ తిరుప్పార్కులు పవలించుకున్నారు కదా, అక్కడే అంత ఆనందమే లేదంట. ఎవరే నన్ను రక్షించిన నన్ను అడగలేదే, నన్ను రక్షించిన ఎవరే అడగలేదే, ఏం చేయాలా అట్లా ఉంటాను. అప్పుడుదా 3వ పాసరం వచ్చి ఓంగి ఉలగలంద ఉత్తమం. వచ్చేసాడు ఇంద్రుడు, ఇంద్రుడు అనే భక్తుడు వచ్చాడు, వాడిని రక్షించాలా, భగాబలి చక్రవర్తి అంటే నాకు ఆ రాజ్యం తీసి అని చెప్పి అడుగుతున్నాడు. ఆ భక్తుని నేను రక్షించాలని చెప్పి ఏమైపోయిందంటే ఆ ప్రకారం కొన్ని చెట్లంట సూర్యుడిని చూస్తే ఇట్లా పైకి వచ్చేస్తుంది. అదే సూర్యుడు లేదు, సాయంకాలం అయితే ఇడిపోద్ది. సూర్యుడు అనేది ఏంది? భక్తులుదా సూర్యుడు. ఆ భక్తుల్ని చూసినామంటే ఆయనకి ఇట్లా ఇట్లా తెలుసుకుంటాడు, అగనయ వరంతో అప్పుడు వచ్చేస్తుంది. అదే భక్తుల్ని చూడకపోతే ఇట్లా వంకుంటాడు కదా. ఆ ప్రకారం ఎట్లా అడిగాడు, చాలా పలనాల్ ఉగందూరు ఉయిర్గల్ కాపాన్ కోల తిరుమామగలోడు అని చెప్తున్నారు ఆడవారు. అటైతే పిరాటితో పాటి భగవంతుడు రక్షిస్తాడంట. రక్షించాలంటే ఆయనకి భోజనం ఇది తెలుసా? ఆయనకి భోజనం అంటే మనల్ని రక్షిస్తేదా ఆయనకి ఆకలి తీరుతుంది, లేకపోతే ఆకలిగా ఉంటాడు. నా భోజనాన్ని నువ్వు తీసుకున్నావే అని చెప్పి అడుగుతాడంట. ఏమంటే ఆయన ద్వారా మనం రక్షించబడలేదంటే ఏం నువ్వు నా భోజనం నువ్వు తీసుకున్నావే
అటు వీడే రచుకుంచుకున్నాడు కదా భగవంతుడు. అంత మాత్రం ప్రేమ మన మీద, అంత ప్రేమ ఉంటే మహాబలికి ఎందుకొల్ల అని చంపలేదు. సరే స్వామి, ఈ ప్రకారం జరిగే వాడు అంత దాన ధర్మాలు చేసాడు. దాన ధర్మాలు చేసింది మాత్రం కాదు, చాలా మంచోడుగా వరే ఉన్నాడు. మంచోడు అంటే వాడు అభిప్రాయం వల్ల, భగవంతుడి అభిప్రాయం వల్ల కాదు, ఇది వాడు అభిప్రాయం వల్ల మంచోడుగా ఉన్నాడు. అందువల్లదా వాడిని సంపనవద్దు. ఎందుకు సంపనవదంటే రెండు మాటలు ఇచ్చాడు. ఒక మాట వచ్చి ప్రహ్లాదుడికి చెప్పేశాడు, నీ కులంలో వచ్చిన వాళ్ళు ఎవరిని నేను చంపకపోయేది, ఆ కులంలో వచ్చిన ఎవరు మహాబలి చక్రవర్తి, అట్లాంటి చంపనని చెప్పేశాడు. ఉన్ని ఆ ప్రకారం ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ ప్రకారం ఉన్నప్పుడు ఇప్పుడు అతని దగ్గర భిక్షమెత్తున్నాడు. ఏంది? ఎంత పెద్దోడు, అంత పెద్దోడు వరాగుడుగా కాదు, వామనుడుగా వచ్చాడు. వరాగుడుగా వచ్చే పెద్ద మహావరాహ స్ఫటపద్మలోచనగా అని పరాశర మహర్షి చెప్తున్నాడు. ఆ ప్రకారంలో వామనమూర్తిగా వచ్చంటే ఎంత మాత్రం కుర్రోడుగా ఉండాలో, ఎంత చిన్నోడుగా ఉండాలో అంత చిన్నోడుగా ఉంటాడు. అట్టయితే ఆయన వైభవాన్ని అన్ని అన్ని కంప్లీట్ గా అన్ని తగ్గించుకున్నాడు కదా. తగ్గించుకున్నాడు కదా, లేనట్టే అనుకున్నాడు కదా. అది కాకుండా ఆయన ఇంకోటికి ఇచ్చి ఇచ్చి అలవాట. నలంబురింద నెడుంతడక్కై తిరునడుందాలో చెప్తారు. ఆ ప్రకారం ఎవరెవరికి ఎంతెంత కావాలనో తీసుకునేటోళ్ళు, స్వామి నాకు చాలు పోదు, ఇంక నన్ను తీసుకొని కాదు, నాకు పెట్టేది నీకు తావులేదని చెప్పి చాలుని వాళ్ళు దండం పెడతారంట. ఆ ప్రకారం ఇస్తున్నాడు. అట్లా ఇట్టేసాడు. ఇప్పుడు యాచకానికి పోతున్నాడు. ఏదైనా ఇస్తావా, ఏ ఏ మహాబలి నాకు ఇస్తావా, ఏదైనా ఇస్తావా, యాచకానికి పోతున్నా అంటే వీడుదా ఉత్తముడు. అందువల్ల అట్లాంటి అక్కడ ఆయన ఏం చేశాడంటే ప్రతి ఒక్కరు శిరస్సు మీద ప్రతి ఒక్కరి శిరస్సు మీద ఆయన తిరువడి పెట్టేశాడు. ప్రతి ఒక్కరి శిరస్సు మీద ఆయన తిరువడి పెట్టాడు. మనం ఏం చేసాము, ఈ వామనుడు చాలా కుర్రోడుగా వచ్చాడు. మనం అడిగాము, నువ్వు చాలా కుర్రోడుగా ఉండావే, ఇట్లా ఉండావే, నువ్వు ఏం చేస్తావు అన్నాను. లేదు నేమేదో కొంచెం పెద్దోడుగా అవ్వాలా, మీరు ఏదైనా హెల్ప్ చేస్తే పెద్దోడుగా అవుతా అన్నాడు. ఎట్లా చెయ్యాలా, నా వంగి నన్ను చూడండి మొదలు అన్నాడు. ఇట్లా వంగి మన అందరూ వంగాము. వంగిన తర్వాత గిడ్డు మన మీద తలగా మీద కాలు పెట్టేసి, ஒன்மிதியில் புனலுருவி ஒருகால் நிற்ப ஒருகாலம் காமரசி அவனனுள்ளத்தி என்மதியும் கடந்தண்டை நீவி போதி ఇరువిసింబినోడు పోడిருந்து మేలై తన్మదియం కదిరవనం తవిరబోడి అట్టటేమే ప్రతి ఒక్కరు తిరువడిలో ఆయన పెట్టాడు. ప్రతి ఒక్కరు తలకాయ మీద తిరువడి పెట్టారంటే ఎందుకోసం స్వామి? ఆయన ఎందుకోసం పెట్టాలి? ఆయన పెట్టాల్సింది ఏమిటో, ఇప్పుడు మనం సన్నదికి పోతే షటారి చేసుకుంటాం కదా, షటారిని ఆ భగవంతుడి తిరువడిగా షటారి. అట్లాంటి షటారి పెట్టింది ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి తిరువడియే షటారి. ఆ షటారి పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు తలకాయలు పెట్టారంట. ఎందుకోసం స్వామి పెట్టారంటే అంత మాత్రం ప్రీతి మన మీద, అంత ప్రీతి. ఆ ప్రీతి వల్ల షటారి పెట్టాలా ఒక్కొక్కరు పెట్టాలని పెట్టారు. దీనికి ఒక దృష్టాంతం మన పెద్దవాళ్ళు చెప్తారు. ఏం దృష్టాంతం అంటే, తల్లి ఉంటుంది. ఆ తల్లి ఏం చేస్తుందంటే ఏదో వంట రూమ్లో ఏదో వంట పని ఉంటుంది, ఏదో చేస్తూ ఉంటుంది. ఆ పిల్లలు చిన్న పిల్లలు, ఇప్పుడే 6 నెలలు అయి ఉంటుంది, పండుకొని నిద్రపోతా ఉంటుంది. నిద్రపోతా ఉన్నప్పుడు ఏదో ఆ పిల్లల మీదే అంత ప్రీతిగా పక్కన వచ్చి పండుకొని దాన్ని అట్నే ఆలింగనం చేసుకొని అట్లనే ఇట్లా ఉంటుంది, ఇట్లా పండుకో ఉంటుంది. పక్కింటి ఆమె వచ్చి అడిగింది, ఏంది నువ్వు నిద్రపోతా ఉంటుంది, నిద్రపోతాను ఆలింగనం చేసుకుని, నాకు ఆనందం, నాకు ఆనందం. సరే ఈ ఆనందం ఆ పిల్లలు ఏదో పొందుతుందంటే అక్కర్లేదే, నిద్రపోతుంది, దానికి తెలవదే, నేను వచ్చిన ఆలింగనం చేసుకున్నాను అనేది కూడా తెలవదే. అదే ప్రకారంగా భగవంతుడు మన శిరసి మీద ఆయన తిరువడి పెట్టింది కూడా మనకు తెలవల. అది పెట్టిన దానివల్ల ఎవరికి ఆనందం? ఆయనకి ఆనందమే కానీ మనకి ఆనందం కాదు. ఎందుకోసం అంటే మనకి ఈ పిల్లల్లాగా మనకి తెలవలేదే. అయితే ఏం చేసామంటే ఎవరు తలకాయో నా మీద వస్తుంది, ఎవరు తలకాయో నా మీద పడుతుంది, ఎవరు తలకాయో నా మీద, ఇట్లంటే తోసి వదిలేసామే కానీ ఇది భగవంతుడు తిరువడి, అందువల్ల అది వచ్చి మన మీద పడుతుంది నా అభిప్రాయమే లేదే. ఎందువల్ల లేదంటే మన ఆ బిడ్డ స్థానంలో మనం ఉన్నామా. అయితే మన మీద పూర్తిగా ప్రియ ఉండే దానివల్ల ఆయన వచ్చి పూర్తిగా దాని పేరు. అందువల్ల అప్పుడు ఏమిటి, 3 అడుగులు మట్టి అడుగుతున్నాడు. 3 అడుగులు కొల్వన్నాన్ మావలి మూవడి తా ఎండ్ర కల్వనే దీనిదా அளவந்தார் படிக்கலவாக நிமித்தனின் பாதபங்கமே தலைக்கணியாய் కథాపునఃశంకర రథాంకల్పక ధ్వజారవిందాంగుత వజ్రనాళితో త్రివిక్రమత్త చరణాంబుజగ్మయం మదీయమూర్ధనాం అలంకరిషతే కదా. అట్టంటే ఈ శ్రీపాదం, ఆ శ్రీపాదం అనేది ఇది స్తోత్రంలో ఉన్న శ్లోకం. ఆ శ్రీపాదం తిరువడి ఏం చేస్తుంటే ఆ తిరువడి ఇచ్చి ప్రతి ఒక్కరు తల మీద పెడతారు కదా. అది ఎవరు అడిగారు? ఒకరినా అడిగారా? ఒక్కరు అడగల, ఎవరు అడగల. అయినా కూడా ఎట్లా వచ్చి ఆ తిరువడిని తల మీద పెట్టి అంత ఆనందంగా పెట్టాడంటే
ఎట్లా? ఒక తల్లి ఒక పిల్లల్ని ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ పిల్ల అడుగుతుందని చెప్పి ఆలింగనం చేసుకుంటుందా? లేదే. అయితే ఆలింగనం చేస్తున్న దానివల్ల ఆ పిల్లలకి ఆనందమా? తల్లికి ఆనందమా? పిల్లలకి ఆనందమే లేదు. నిద్రపోతుంది. తెలవదు. మొదల తల్లి నన్ను ఆలింగనం చేసుకుంది అనే ఒక స్థితియే ఆ పిల్లలకి తెలవదు. అయినా కూడా అది ఆనందం పడేదెవరు? తల్లియే గదా! அதே பிரகாரம் அன்றிற்கு தள்ளி மாதா நாராயணகா பிதா நாராயணகா பிராதா நாராயணகா சேலை కన్నీయரும் పెரும் శెల్వముం నన్మక్కలం మేళా తాయి తందెయం అవరే అని ఆళ్వార్ చెప్పినప్పుడు ఆయన తండ్రిగా ఉండేదానిలో మనల్ని ఆలింగనం చేసుకున్నట్టు ఆయన తిరువడి తీసుకొచ్చి పెట్టేసాడు. పెట్టిన తర్వాత ఆనందం ఎవరికి? ఓ తిరువడిలో పెట్టేవారు నాకు మంచిది సరి స్వామి నా తల మీద పెట్టారు కదా ఇప్పుడు నేను ఎందుకు మోక్షం పోవాలి? ఇది అందరూ అడుగుతారు. అది పెట్టేదానికి మనం ఏదైనా ప్రయత్నం చేసిన అది చేయడం. పెట్టాడు కదా, పెట్టాడంటే నేను మోక్షానికి పోవాలి కదంటే ఆయన తిరువడి పెట్టాడు నీకు భావం నీకు ఉండాల. ఆయన ఇప్పుడు మనం ఏమనుకుంటాం, గంగలో పోయి స్నానం చేస్తాం, మన పాపాలన్నీ పోతుంది. గంగా స్నానం అనేది మన పాపాలందరూ పోతుంది. గంగా స్నానం పోయి స్నానం చేశాడు. ఒక ఏం చేశాడు, గంగకి పోక ముందు పక్కన పోయాడు. ఏం స్వామి నిలుచుకొని ఇంకా గంగాను స్నానం చేయలేదా? చెయ్యాలండి, అనుకోని కాసుకున్నాను. ప్రవాహంగా పోతుంది, స్నానం చేయాల్సిందే కదా అంటే ఎందుకోసం స్నానం చేయాలనుకుంటాం అన్నట్టు. పాపాలంతా తొలగాలండి అందుకోసం పోతున్నాను, స్నానం చేస్తున్నాను. సరే స్నానం చేయాల్సిందే. లేదు నేను ట్రైన్లో వచ్చాను, ఎంత మురికి ఉండదు, ఎంత ఉండదు, ఈ మురికంతా పోవాలి కదా. ఈ మురికంతా పోయేదానికి పక్కన ఏదైనా కోనేటో ఏదో ఒక ఏరు లేదేదో గుంటనో ఏదైనా ఉంటే అక్కడ పోయి స్నానం చేసి దాని తర్వాత ఇక్కడ వచ్చి స్నానం చేస్తే అన్నీ పోతుంది అని చెప్పాడు. ఈ స్వామి అడిగాడు, నువ్వు గంగలో స్నానం చేసేందుకోసం, పాపాలు తొలగేదానికోసం. ఎప్పుడు పాపాలు తొలుగుతుందో ఈ మురికిని చేర్చేది తొలగిస్తుంది. నువ్వు తనిగా సపరేట్గా పోయేసి రావాల్సిన పని లేదు అని. అదే ప్రకారం మనం ఏమనుకోవాలంటే గంగలో స్నానం చేస్తున్నాం నా పాపాలు తొలుగుతుంది అనే ఒక పూర్తి అయిన ఒక నమ్మకం మనకు ఉండాల. అటు చూస్తే గంగలో ఎవరంతా స్నానం చేస్తున్నా మోక్షం పోవాలంటే అక్కడ చేపలంతా మోక్షం పోయి కావాలి, అది పోయినట్టు తెలవలేదే. చేపలు ఉండదు, ఎంతో జంతువులు గంగాలో ఉండదు, పోతుందా? లేదే. అతనికి ఇది త్రివిక్రమ అవతార శ్రీపాద తీర్థం అనే ఒక జ్ఞాపకమే లేదే, ఆ జ్ఞానమే లేదే. మనకి ఆ జ్ఞానం ఉండి ఇది ఉన్మిదిల్ పునరు ఒరుగాలు నిర్పని ఆ త్రివిక్రమ అవతారం చేసినప్పుడు ఆండాళ్ తల్లి 3వ పాసరం చెప్పింది ఓంగి వడగలంత ఉత్తమన్ని. ఆ పాసరంలో చెప్పినట్టు ఆ ప్రకారం ఈ తిరువడి సత్యలోకం పోయింది. అక్కడ బ్రహ్మ ఆ తిరువడిని కడిగాడు. ఆ తిరువడి తిరుమంజనం చేసి ఆ శ్రీపాద తీర్థ గంగ అనే ఒక జ్ఞానం ఉండి ఇట్లాంటి శ్రీపాద తీర్థం నాకు మోక్షం ఇవ్వాలా, నాకు పూర్ణమైన అనుగ్రహం చేయాలా అని చెప్పి ఆ అధ్యవసాయం పూర్తిగా ఉనిందంటే అప్పుడు జరగద్ది. ఆ ప్రకారానికి వెళ్ళేదే. ఎప్పుడు పెరుమాళ్ తిరువడి పెట్టాడో ఒక్కరొక్కరు తిరువడి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి పోవాలి కదా, పోల. ఎందువల్ల పోలేదు? వాళ్ళకి అభిప్రాయమే లేదే. ఎవరు కాలో నా మీద పడుతుంది, ఎవరు కాలం ఇది మీద పడుతుంది అని చెప్పి ఇట్లా తోస్తున్నారా కానీ లేదే అన్నారు. దీన్ని స్వామి నమ్మాళ్వారు తిరువడి పెడితే మోక్షం పోతారంట స్వామి. కదా కొంచెం మీకు మారుస్తున్నారు. పెరుమాళ్ తిరువడి పెట్టి మోక్షం పోరంటారు, నమ్మాళ్వారు తిరువడి పెడితే మోక్షం పోతున్నారంటే అది ఎట్లా స్వామి? త్రైవిధ్య విరుద్ధ జనమూర్ధ విభూషణం యతి సంపత్య సాత్విక జనస్య యతేవ నిత్యం యత్వా శరణ్యమశరణ్య జనస్య పుణ్యం తత్ సంశ్రయేమ వకుల భరణాంగ్రియుగ్మం భక్తి ప్రభావ భవతత్పుద భావబంధ సంతుక్షణ ప్రణయసార రశౌకపూర్ణగా వేదాత్తరత్న నిధియచ్యుత దివ్యదామ జియాత్ పరాంకుశ భయోదిగి అసీమ భూమ. ఆశ్చర్యమైన పరాంకుశ అష్టకం అనేది ఒక ఆశ్చర్యమైన 8 శ్లోకాలు పరాశర భట్టలేని మిగతా పూర్వాచార్యులంతా కలిసి వేసింది. ఆశ్చర్యమైన విషయం. దాంట్లో ఏం చెప్తారంటే పెద్ద పెద్ద జ్ఞానులు, అంతంత పెద్ద మహాత్మాలు, వాళ్ళందరూ పెద్ద పెద్ద ఋషులు, వాళ్ళంతా ఏంటంటే అమ్మాళ్వార్ తిరువడి దొరుకునా అని కాసుకున్నారంట. సరే నమ్మాళ్వార్ తిరువడి దొరుకునా కాసుకున్నంటే ఈయన తిరువడి అందరూ దొరకదంట. ఇప్పుడు ఎందుకోసం ఈ మాట ఎత్తానంటే భగవంతుడి తిరువడి అందరికి దొరుకును, నమ్మాళ్వార్ తిరువడి అందరికి దొరకదు. ఇదెంత స్వామి? దీంట్లో ఏం తేడా ఉండదు. నమ్మాళ్వార్ తిరువడి అనేది జీవాత్మ, భగవంతుడిని పరమాత్మ. పరమాత్మ తిరువడి అందరూ దొరకదు అని చెప్పండి, ఒప్పుకుంటాను. నమ్మాళ్వార్ తిరువడి అందరూ దొరుకుందని చెప్పి ఒప్పుకుంటాను. అట్లా కాదంటే మీరు అట్లే మార్చేశారు స్వామి. నమ్మాళ్వార్ తిరువడి అందరికి దొరకదు, భగవంతుడి తిరువడి అందరికి దొరుకుతుందంటే ఆయనకి అందరూ కావాలి. అందరికి మోక్షం ఇయ్యాలనే అభిప్రాయానికి లేదు. అటైతే ఆయనకి ఎవరైనా అది నాస్తికుడైనా ఉన్ని, ఆస్తికుడైనా ఉన్ని, ఆస్తికుడైనా ఉన్ని అట్లంటే ఏమిటంటే పూర్తి నాస్తికుడు అంటేనే
భగవంతుని ఒప్పుకోలేదు, శాస్త్రాన్ని ఒప్పుకున్నోడు నాస్తికుడు. ఒప్పుకోలేదు వాడు నాస్తికుడు. ఆస్తికుడు అంటే ఏమి? శాస్త్రాన్ని ఒప్పుకొని భగవంతుని ఒప్పుకున్నాడు. మన ఆస్తిగాలంటే మనం ఏముంటుండే, భగవంతుని ఒప్పుకున్నట్టు ఆస్తిగాలు కాదు. కొంచెం బాగా ఆస్తిక నాస్తికం అంటే ఏం అర్థం బాగా తెలుసుకోవాలి. కొన్ని మంది చాలా పుస్తకాలు కూడా చూసిన తప్పుగా రాసి పెట్టింటారు. నాస్తిగా అంటే భగవంతుని ఒప్పుకున్నటోడు, ఆస్తిగా అంటే భగవంతుని ఒప్పుకున్నటోడు అని అర్థంటే, అట్టంటే మిగతా మతాలంతా భగవంతుడు వాళ్ళకి అది భగవంతుడే కదా. అట్టయితే వాళ్ళు ఒప్పుకున్నంటే వాళ్ళ ఆస్తిక గోష్ఠిలో వస్తుంది. అది కాదు అర్థం. ఆస్తిక గోష్ఠి అంటే ఎవరు? వేద సంసారం, వేదాన్ని పూర్తిగా ఒప్పుకున్న వాళ్ళు ఎవరో వాళ్ళదా ఆస్తిగాలు. వేదాన్ని ఒప్పుకోకుండా ఉండేటోళ్ళదా నాస్తిగాలు, వాళ్ళదా నాస్తిగాలు. దీనిదా ఏమంటారు? వేద భాగ్య వేద కుదృష్టి అంటారు. శ్రీభాషను ఎత్తున్నారు. ఆశ్చర్యమైన బ్రహ్మసూత్రంలో వ్యాసులే ఎత్తున్నారు, వ్యాసులే దీన్ని ఎత్తున్నారు. వేద భాగ్య వేద కుదృష్టి అంటారు. వేద భాగ్య అంటే వేదాన్ని ఒప్పుకున్నట్టు ఒప్పుకోలేదు వాళ్ళు, వాళ్ళతో భాగ్యాలను వేరు. కుదృష్టి అంటే వేదాన్ని ఒప్పుకొని ఇది తప్పైన అర్థం కల్పించారు ఉన్ని. ఆ ప్రకారం ఇప్పుడు రామానంద ఇది స్వామి నమ్మాళ్వార్ ఆయన తిరువడి అంటే అందరూ దొరుకుతుందంటే, పెరుమాళ ఏం చేస్తారంటే ఆయన తిరువడి ఎవరెవరికి మీద పెడతారో వాళ్ళని ఎక్కడ తీసుకుపోతారు, దాంట్లో మంచి వాళ్ళు సెలెక్ట్ చేస్తారంట. సెలెక్ట్ చేసి ఇది నమ్మాళ్వారి తిరువడికి పోని అని చెప్పి సెలెక్ట్ చేస్తారు. శ్రీం స్వామి అంటే ఆయన అన్ని తిరువడి పట్టదంట. ఎవరు ఆస్తిగాలుగా ఉండారో, పెరుమాళ్ళని ఎవరు ఒప్పుకుంటారో అట్లాంటి వాళ్ళు నా దగ్గర అటైతే మంచి వాళ్ళు రావాలి. ఇప్పుడు నమ్మాళ్వారి సంబంధం ఉండాదంటేనే మంచోళ్ళని అర్థం. భగవత్ సంబంధం ఉండాదంటేనే మంచోళ్ళని పూర్తిగా చెప్పను కాదు, ఏం చెప్పను. ఎందుకంటే ఆయనకి అందరూ కావాలి కదా, అందరే కావాలి. ఏలాగా? శాస్త్రానికి అందరు కావాలి. తమో గుణమేమి, రజోగుణమేమి, సత్వగుణమేమి, 3 గుణాలు ఉండేటోళ్ళకి శాస్త్రం చెప్తుంది. అయితే 4000 దివ్య ప్రబంధం, ఆళ్వార్ దివ్య ప్రబంధం ఉంటాయి కదా, 4000 దివ్య ప్రబంధం. అట్లాంటి దివ్య ప్రబంధం వేరు. ఆ దివ్యం అంటే అంత ఆనందం. అట్లాంటి దివ్యం అనే శబ్దం ఆ వేదానికి ఉండదంటే కాదు. వేదం దివ్యం చెప్పుకోవచ్చు, అయితే దివ్యంగా ఉంటుందని తలవదు. అయితే 4000 దివ్యంగా ఉంటుంది. అయితే ఈ 4000 దివ్య ప్రబంధంకి సత్వగుణం ఉండేటోళ్ళతో రావచ్చు, కానీ రజోగుణమో తమో గుణమో దగ్గరికి రానే కాదు. అటైతే అదే ప్రకారంగా సత్వగుణం ఉండేవాళ్ళుదా ఆ తిరువడిదా నమ్మాళ్వారికి, మిగతా వాళ్ళంతా పెరుమాళ దగ్గర ఆయన దగ్గర పోతుంది. ఆయన దగ్గర అటైతే ఏమిటంటే ఫిల్టర్ చేస్తా అంట. మా ఆళ్వారి దగ్గర నువ్వు పోవాలన్నా నేను జాగ్రత్తగా చూస్తాను. చూసి ఏమంటే నేను ఎవరెవరినో పంపిస్తే ఆళ్వారు కోపం చేసుకుంటా అంట. భయం అంట. ఆళ్వారిని చూస్తే పెరవాళ్ళకి భయం అంట. ఏం భయం అంటే, ఓ నాకు ఈ ప్రకారం నన్ను వీళ్ళని తీసుకొచ్చిచ్చేవే, అందరిని తీసుకున్నది పెరుమాళ్. అయితే ఈ ప్రకారం ఫిల్టర్ చేసి ఈ ప్రకారం ఆళ్వార్ తిరువడి సంబంధం అయితే ఇతను బాగుంటాడు అని చెప్పి భగవంతుడు సెలెక్ట్ చేసి ఆళ్వార్ తిరువడికి పంపిస్తాడంట. అట్టయితే మనం భగవత్ సంబంధం తీసుకోవాలంటే పెద్ద కష్టం లేదు. ఆళ్వార్ సంబంధం తీసుకోవాలంటే భగవద్వార ఆళ్వార్ సంబంధం దొరుకుతుంది. అందుకుదా ఆద్య సనత్కులపతే అద్దమాత పిత యువతయక స్తనయా విభూదికి సర్వం ఏకేవ నియమేన మతన్వయానాం ఆద్యస్తన కులపతేర్వకులాభిరాం శ్రీమత్ తథంగ్రయుకులం ప్రణమాయు ముహూర్తం అని చెప్తున్నావు కదా. ఆ ప్రకారం చెప్పింది ఎందుకోసం అంటే అట్లాంటి వైభవం నమ్మాడు. ఇది ఎందుకోసం చెప్పంటే ఆయన అందరి తిరువడి, అందరి శిరస్సు మీద ఆయన తిరువడి పెడతారు. ఆ వైభవందా ఓంగి ఉలగలందా ఉత్తమన్. అప్పుడు ఆ సంబంధం ఉండేటోళ్ళు ఉండాలంటే అందరికీ సంబంధం ఉండదు. ఉలన్కండాయ్ నన్నెంజే ఉత్తమనెండు ఉలన్కండాయ్ ఉళ్ళువారుళ్ళ తులన్గడ్డాయని ఎవరంతా భగవంతుడు ఉండాలని చెప్పి అనుకుంటారు వాళ్ళు ఉండాలని అర్థం లేదు. స్వామి చాలా మంది లేదు, వాళ్ళు లేదని అర్థం అంటే అవునంటారు. లేదంటే ఉన్నారు అన్ని చేస్తున్నారంటే వాళ్ళు ఉన్నారని అర్థమే కానీ వాళ్ళు ఉండి లాభం లేదు అని అర్థం. ఆ ప్రకారం చెప్తుంది. అప్పుడు త్రివిక్రమ అవతారం చేశాడు కదా. త్రివిక్రమ ఇప్పుడు ఏం పెద్ద విచారం వచ్చేసిందంటే, సరే స్వామి మీరు ఈ మాత్రం చెప్పారు, వ్యాధి దుర్భిక్ష శస్త్ర అన్ని చెప్పారు, నివినేషను బాగానే ఉండదు. అయితే ఇప్పుడు ఈ నోములు అదే ప్రకారం ఈ వ్రతం కృష్ణుడు గురించా త్రివిక్రముని గురించా? అవును, ఇంతవరకు మనకి ఇది గుర్తే లేదండి. ఇక్కడ ఆండాళ్ళ తల్లి ఎవరిని ఓహోను పాసను అనుగ్రహిస్తుంది? త్రివిక్రమ అవతారం ఓంగి ఉలగలంద ఉత్తమన్. వామన అవతారం త్రివిక్రమ అవతారం. త్రివిక్రముని చెప్తేనే వామనం కలిసిపోతాడు. అంటే వామనుగా వచ్చి కదా త్రివిక్రముడుగా వచ్చాడు. అప్పుడు వాముడు త్రివిక్రముడు ఇద్దరు ఒకటే కదా. అట్లా ఉన్నప్పుడు త్రివిక్రమ అవతారం చెప్తున్నదండి కృష్ణుడు గురించి చెప్పాలి కదా. దాన్ని చెప్పకుండా ఏం చెప్తుంది? ఇప్పుడు ఆండాళ్ళ తల్లి ఓంగి ఉలగలంత ఉత్తమని చెప్తుందే, ఎందుకోసం ఈ చెప్తుంది? కృష్ణుడి గురించి కదా చెప్పాలా అని చెప్పి పెద్ద విచారం చేశారు. అప్పుడు చెప్తారు, అవును వాస్తవందా. అయితే త్రివిక్రమ అవతారం పెరుమాళికును అదే కృష్ణుడికును
ఏమంటే ఇద్దరికి ఒక సామ్యం ఉండదు అన్నారు. సామ్యం అంటే ఏమంటే ఇద్దరు ఒకటే, చేసిన పని ఒకటే. అందువల్ల త్రివిక్రమ అవతారం అనే త్రివిక్రమ పెరుమాళ్ అనేది వేరు కాదు, అదే కృష్ణుడు వేరు కాదు అన్నాడు. ఏం స్వామి, కృష్ణుడు ద్వాపర యుగం, త్రివిక్రము కృతయుగం. బాగా తెలుసుకోండి. మధ్యలో త్రేతాయుగం ఉండదు. త్రేతాయుగంలో రాముడు పుట్టారు. కృతయుగంలో త్రివిక్రమ అవతారం. అదే కృతయుగం తీరిపోయిన తర్వాత మళ్ళీ త్రేతాయుగం తీరిపోయిన తర్వాత దాని తర్వాత ద్వాపరయుగంలో కృష్ణుడు పుట్టాడు. అప్పుడు ద్వాపరయుగంలో పుట్టిన కృష్ణుడికును అదే ప్రకారం కృతయుగంలో అవతారం చేసిన త్రివిక్రముడికును ఎట్లా స్వామి ఇద్దరు ఒకటి అంటారో? ఏ ప్రకారం ఒకటంటే ఇది ఇద్దరు తాకి 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 వాళ్ళకి అనుగ్రహం చేస్తారంట. ప్రతి ఒక్కరు తాగుతూ ఉంటారంట, ప్రతి ఒక్కరిని తాగుతూ ఉంటారంట. ఎట్లంటే కృష్ణుడికి ఉండే వైభవం వేరు, అదే త్రివిక్రమకు ఉండే వైభవం వేరు. ఇది ఎట్ల వైభవం అంటే ఇద్దరికి ఒక సామ్యం ఉండాలి. సామ్యం అంటే ఇద్దరికి ఒకే రకంగా. ఏ రకం అంటే ఇది ఒక్కొక్కరిని తాకి తాకి మాట్లాడుతుంది. ఇప్పుడు మా స్వామి ఒకటి చెప్తారు, ఆ కాలంతో బస్సులో పోతూ ఉంటారు కదా, ఏదో చిన్న చిన్న పిల్లలు యంగ్స్టర్స్ ఉంటారు, మగోళ్ళు, వాళ్ళు అట్ట ఆడవాళ్ళు ఉంటే అట్టట 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 అంటారంట. అది எனக்கு తెలియదు, మీరు చూసేదే స్వామి నన్ను అడగబాకండి. అట్లా అట్ట అంటారంట. అంటే వాళ్ళ మీద వీళ్ళు శరీరం పడాలంట అనంట. అదే కొన్ని మందిలు ఉంటారు, మంచోళ్ళే ఉంటారు, వీళ్ళు మంచోళ్ళే, కొన్ని మందిలు ఉంటారు, వాళ్ళు అట్లాంటి పిల్లల్ని చూస్తేనే కొంచెం ఇట్లా వచ్చేస్తారు, కొంచెం అనుకోగా ఘోరంగా వాళ్ళు పోనండి వాళ్ళు ఏదైనా అనుకుంటారు, పోనండి అని చెప్పి ఇట్లా వచ్చేస్తారు. మా స్వామి చెప్తారు, ఇది రామావతారం, అది కృష్ణావతారం అంటారు. ఏంటండి ఆ పిల్లడు ఏదో ఇట్లా ఇట్లా వచ్చేసాడు, ఇట్లా గొద్దాడు, దీంట్లో ఏముండదు రామావతారం కృష్ణావతారం అంటే ఇట్లా ఇట్లా తాకి తాకి ఒక్కొక్కడు అమ్మాయిని ఒక్కొక్క పిల్లని తాకుతాడు కదా. కృష్ణావతారంలో ఆ పనిగా చేశాడంట. దూరదూరంగా వచ్చాడు కదా. అట్లా చేసింది రామావతారం ఏమంటే ఒక పత్ని ఒక బాణం ఒకే మాట కదా. అప్పుడంటే వీడు శూర్పణగా వచ్చి అడిగినప్పుడు కూడా ఏం చెప్పాడు, నాకు సీత పల్లి అయిపోయింది, ఆ ప్రకారం చెప్పాడు. ఎవరిని చేసుకోలేదు కదా. ఆ ప్రకారం ఉన్నప్పుడు అప్పుడు పక్క వచ్చింది ఎవరు, రాముడు. ఈ ప్రకారం పక్క వచ్చేసారంటే వాడు రాముడు అవతారం చెప్తారంట. ఈ ప్రకారం ఇటు ఆ ప్రకారం మీరెవరు చెప్పబాకండి, అది మా స్వామి అపరం అట్లాటగా చెప్పేశారు. అప్పుడు ఇటు కొట్టారంటే కృష్ణుడు ఉంటారు. అదే ప్రకారంగా త్రివిక్రమ అవతారం చెప్పేశాడు. అప్పుడు కృష్ణావతారం త్రివిషావతారంను సామ్యం ఉండాలి. సామ్యం రెండు ఒకటేనండి. త్రివిక్రముడు ఎక్కడండి బస్సులో కొట్టాడు? లేదు, ఆయన తలకాయ మీద ప్రతి ఒక్కరు తలకాయ మీద తాకారు కదా, ఆయన తిరువిడి పెట్టారు కదా. ఆయన ప్రతి ఒక్కరు తలకాయ మీద తిరువిడి పెట్టారు, ఈయన ప్రతి ఒక్కరిని ఈయన చేతులారా తాకుతున్నారు. ఇద్దరు తేడా, ఇద్దరు తాకింది. ఎట్లా తాకారు? ఆయన తిరువడి ద్వారా తాకారు, ఈయన తిరుక్కైగ ద్వారా చేతుల ద్వారా తాకారు. అందువల్ల ఈయన చెప్పేది ఆయన్ని చెప్పేది రెండు ఒకటే నిమిషం. కృష్ణుని చెప్తే ఈ ప్రకారం వ్యాఖ్యానం అంతా పెరియవాచంపిల్ల దగ్గర చూడాల. ఇదంతా రసోక్తిని చెప్తారు. అంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఏమంటే మనం అనుకుంటాం నిజమే ఇది దానికి సంబంధమే లేదంటే ఎట్లా తీసుకొస్తారు చూడండి. తీసుకొస్తారని దీనికి శాస్త్ర సమ్మతమైన వాక్యాలు పెట్టుకుని ఇటు వాళ్ళకి జ్ఞానం ఉండదు, ఆ జ్ఞానం వల్ల చెప్తేది కాదు, శాస్త్ర వాక్యాలు పెట్టుకుని ఏంటంటే విష్ణు పురాణంలో పూర్తిగా అది చెప్పింది, దాన్ని పెట్టుకొని చెప్తుంది. ఏమంటే ఇది వచ్చిన వాళ్ళు ఎవరు వస్తున్నా ప్రతి ఒక్కరు తాకి మాట్లాడుతుంట. కృష్ణుడు తాకి మాట్లాడుతున్నానే కృష్ణావతారం చెప్పుకోవచ్చు. కొంచెం ఎడంగా నిలుచుకొని డిస్టెన్స్ సీత దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారంట. సీత నువ్వు అక్కడ ఉండు, నీకు ఉంటాను. ఎప్పుడున్నా సీత అట్లా పోతా ఉన్నప్పుడు ఆయన సీత చీర ఉంటుంది కదా, చీర పై మీద తా మీద పడిపోద్దు అని డౌట్, నిజంగా పడలే. డౌట్ వచ్చిందంటే వెంటనే సరైన దిగిపోయి స్నానం చేసి వస్తారంట. ఇది రాముడిది. ఈయన తాకి ఎంత తాకాలనో తాగితేదా ఈయనకు ఆనందం. అటైతే అదే ప్రకారంగా త్రివిక్రమవతారం జరిగింది. అప్పుడు ఈ ప్రకారం చెప్పిన దానిలో రెండు ఒకటేనాడు. అదే ప్రకారం కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు కదా. ఎట్లా ఉపదేశం చేశాడు? భగవద్గీత పూర్తి ఒక్కటి లేకుండా పూర్తిగా చేశాడు కదా. అదే ప్రకారం త్రివిక్రమ అవతారం పూర్తిగా అందరిని తాగాడు కదా, ఒక్కరిని వదిలేశాడా? ఒక్కరిని కుదురుడా? అందువల్ల త్రివిక్రమ అవతారం అదే ప్రకారం కృష్ణావతారం రెండు ఒకటే. అందువల్ల త్రివిక్రముని చెప్పింది, త్రివిక్రమ అవతారం చెప్పింది, కృష్ణావతారం చెప్పినట్టుగా అర్థం చెప్పేశాడు. అర్థం చెప్పేశాడు. సరే స్వామి ఈ ప్రకారం ఉండొచ్చు సరే ఉండు. ఏమంటే దానివల్ల ఆనందం ఎవరికి? త్రివిక్రముడికే. ఎట్లా మనం మొదట చూసాం కదా, తల్లి వచ్చి ఈ పిల్లల్ని ఆలింగనం చేసుకొని పండుకుంటే ఆనందం ఎవరికి వస్తుంది? పిల్లలకే కదా వస్తుంది. అందులో ఏంటంటే భక్తానాంస ప్రకాశతే నతే రూపం నతే ఆకారం అని చెప్తుంది. వాడు రూపం కానీ
వాడు ఏది ప్రతి ఒక్క భగవంతుడి విషయం కానీ అంది భక్తానాం త్వాం ప్రకాశతే, ఆ భక్తుల కోసమే కానీ ఆయన కోసం ఏంటి, ఆయన అవతారం భక్తులకుదా. అదే ప్రకారం ఆయన ఏది చేసినా భక్తులకుదా. ఏం చేసినా ఏది చేసినా ఇప్పుడు ఉత్సవాలు జరుగుతుంది కదా, అది భక్తులకుదా. ఆయన ఏదో పెళ్లి చేసుకున్నాడా, అది భక్తులకుదా. ప్రతి ఒక్కరు భక్తులకుదా. నేది ఆయన ఆభరణాలు, ఆయన ఆయుధాలు ప్రతి ఒక్కటి అది భక్తులకుదా. అభ్యహం జీవితం జక్త్యాం, రాముడు చీతే నేను నిన్ను వదిలేసి ఉండను, నిన్ను వదిలేసి ఉండను చెప్తారు. లక్ష్మణుడు చూడు చెప్తారు. అట్లా చెప్పినప్పుడు ఎంత మాత్రం ఇదిగా ఉన్నాడు, అంత మాత్రం పట్టుదలగా ఉండే ఒక విషయందా ఓంగి ఉలగలంద ఉత్తమన్ అని చెప్పారు. సరే అయిపోయింది స్వామి, ఇంకా నెక్స్ట్ దిగిపోవచ్చు కదా. పేర్పాడి ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి. పేర్పాడి ఏమంటే పేర్పాడిది అంటే ఆయన నామ సంకీర్తనం. ఆయన్ని సేవించేదని కన్నా నామ సంకీర్తనానికి వైభవం ఎక్కువ అంటారు. మనం అట్లనా స్వామి, అటైతే తిరుమలకి పోకుండా సహస్రనామ పారాయణ చేస్తూ ఉండొస్తా, తిరువావిని సేవిస్తూ ఉండొస్తుంది, ధారణగా చేయొచ్చు. తిరుమలకి పోయి ఆయన సేవించేదని కన్నా మన ఇంట్లోనే కూర్చొని తిరువావిని సేవాకాలమో, లేదు సహస్రనామ పారాయణమో, లేదు ఏదో సుందరకాండ పారాయణమో, గీత పారాయణమో చేయొచ్చు. అట్లయితే ఆయన వస్తారంటే ఆయన అక్కడి నుంచి ఇక్కడ వచ్చేస్తారు. ఈ పారాయణ నిజంగా ఉండాలా, నిజంగా ఉంటే ఇక్కడ వచ్చేస్తారు. అంటే ఈ ఆండాళ్ తల్లి చూడండి, మొదటి నుంచి పాడి పాడి అంటే సేవించేదా ప్రధానం. అటైతే నామ సంకీర్తన ప్రధానం చెప్తుంది. రెండో పాసరంలో పార్కడలు పయ్యెత్తుయిండ్ర పరమనడి పాడి, ఇప్పుడు ఉత్తమన్ పేర్పాడి, తర్వాత మాయనై పాడి. ఈ ప్రకారం పైకి పాడి పాడి అంటే సేవించేది అంటే నామ సంకీర్తనం సేవించేదే ప్రధానంగా చెప్తా ఉండబోద్ది. అటైతే ఏమర్థం అంటే నామ సంకీర్తన ప్రధానం. ఏమంటే ఎందుకంటే అప్పుడు మొదటి పాటలో తిరుమంత్ర అర్థం చెప్పింది నారాయణని, రెండవ పాటలో తిరుమంత్రం కూడా గుణం ఎట్లా ఉండని చెప్పింది. ఆ గుణం పూర్తిగా ఎక్కడ తెలుస్తుంది, త్రివిక్రమ అవతారం చెప్పింది. అటైతే మొదట పాత్రను నామాన్ని చెప్పింది కదా, ఆ నామంకి ఎనేం గుణాలు ఉండదు ఎక్కడ చెప్పింది, ఓంగి ఉలగలంత ఉత్తమని చెప్పింది కదా. అట్టయితే ఏమర్థం అంటే వాడి పేరు వాడిని గురించి చెప్పేదని కదా, వాడి పేరు చెప్పేది ప్రధానం. పేరు చెప్పేది ప్రధానం. అట్లా స్వామి, వాడికన్నా వాడి పేరుకి వైభవం జాస్తి. అటైతే తిరునామానికి వైభవం జాస్తి అంటారు. తిరునామానికి అంత వైభవం అంటే అవును, ఇప్పుడు ఏదేదో దేవతలు ఉంటుంది, ఆ దేవతలు ఎందు వర్ణ దేవత, వాయు దేవత అని చాలా దేవతలు, ఆ దేవతలను భగవంతుని మనం కంపేర్ చేస్తున్నా స్వామి. అదంతా ఏం లేదు. భీషాత్మ వాతపవతే భీషోద్యోది సూర్యక భీషాత్మ అగ్ని ఇంద్రచ్చ మృత్యుత్యావతి పంచమైతిని శాస్త్రమే చెప్తుంది. ఏమంటే వీడికి భయపడుకోనిదా సూర్యుడు వస్తున్నాడా, వీడికి భయపడుకోనిదా అగ్ని వాయువులతో ఉండాలంట. అట్లా ఉన్నప్పుడు వాళ్ళతో కలుసుకొని ఈ దేవతని ఈ భగవంతుడు రెండు ఒకటి చెప్పచ్చా, చెప్పను కాదు కదా. చెప్తే ఎట్లంటే దానికి ఒక దృష్టాంతం చెప్తారు. మనం ఏదో ఒక కూరగాయలతో కొలసాలంటే దానికి ఇది పెట్టుకుంటాం కదా, ఒక పక్క ఒక ప్లేట్ ఉంటుంది, ఇంకో పక్క ఇంకో ప్లేట్ ఉంటుంది. దాంట్లో ఒక పక్క రాయలు పెడతారు, ఇంకో పక్క కూరగాయలు వేస్తారు. ఇంత వచ్చింది, ఇన్ని కిలో వచ్చింది, ఇన్ని కిలో వచ్చింది అంటారు. అదే ప్రకారం ఈ దేవతలను పెట్టి ఈ ప్రకారం ఈ ప్లేట్లో శ్రీమన్నారాయణ సరిగా వచ్చినంటే ఆ ప్రకారం పెట్టేదే తప్పు అంటారు. అటైతే ఈ వైభవానికి ఆ వైభవం రాదు. ఆ ఎగ్జాంపుల్ దేనికి చెప్పారంటే భగవంతుడిని మనం సేవించేదనే కన్నా భగవంతుడి నామాలు ఉండదు కదా, అదే రామ సంకీర్తనం, దానికన్నా ఇది గొప్పతనం అంట. అట్టయితే పేరు ఆయన నామాలు చెప్పేదా ప్రధానం, దానికన్నా ఆయన్ని సేవించేదని కన్నా ఆయన నామాలదా ప్రధానం. దానికి ఏం చెప్తున్నా, కట్టి పొన్పోలే పని పొన్పోలే అని శ్రీవచన భూషణలో తిరిగి పిల్లలోకాచార్య చెప్తున్నారు. పట్టి పని పొన్ను అంటే బంగారు, బంగారు కదా. బంగారు రెండు రకం ఉంటుంది. అట్టయితే రెండు రకాలు అంటే ఏం స్వామి అంటే 24, 22 ఉంటుంది కదా క్యారెట్. 24 అంటే ఏదో పెట్టుకుంటారు కదా. 24 అంటే స్వచ్ఛ బంగారు, స్వచ్ఛంగా గోల్డ్, పూర్తిగా గోల్డ్. గోల్డ్ మనం ఏదైనా వడ్డానం చేసుకోవాలా, లేదా ఏదో హారం చేసుకోవాలా, ఇక గాజులు చేసుకోవాలా, ముత్యాలు చేసుకోవాలి, ఇదే చేసుకోవాలంటే 24 క్యారెట్లు అట్నే చేయను కాదు, దానిలో కొంచెం కలపాల, కలిపి 22 చెయ్యాల. 22 చేసిన తర్వాత అది కరెక్ట్గా వస్తుంది. అట్టయితే ఆ గోల్డ్గానే ఉంటుంది. ఆ గోల్డ్లో కలిపితే కదా మనం ఆభరణాలు చేసుకునే దానికి. నాకు దండాలు కావాలా, లేదు నాకు వడ్డానం కావాలా, లేదు నాకు గాజులు కావాలా, నాకు వచ్చి లేదు నాకు కమ్మలు కావాలా, ఏదైనా కావాలంటే దాంట్లో కలపాలి కదా. అట్టయితే దానికి పని పొన్ను అంటారు. కలిపితే పని పొన్ను, కట్టి పొన్ను అంటే కలపలేదని అర్థం. అట్టయితే
24, 22. 24 క్యారెట్ అయితే మనం దాన్ని పెట్టుకుని ఆభరణాలు చేయను కాదు. 22 క్యారెట్ అయితే దాన్ని పెట్టుకుని ఆభరణాలు చేయొచ్చు. ఇప్పుడు భగవంతుడు 24 క్యారెట్ లాగా, ఈ ఎగ్జాంపుల్ బాగా తెలుసుకోండి. 24 క్యారెట్ లాగా అది ఏం చేస్తుంది? అది ఉంటుందండి, బంగారం ఉండదు ఏం అనుభవించనునా? ఉండాదని బాగా డబ్బాలో పెట్టుకొని పూర్తిగా ఆ బాక్స్లో పెట్టుకొని మూసి తెరిచి చూసి అట్నే ఆనందపడచ్చు. కానీ దాన్ని మన మీద ఒంటి మీద వేసుకొని ఆనందం ఉండదు. అది భగవంతుడితో వేయిన వద్దా? వేయిన్ కాదు. దీనికి కట్టి పొన్ను అంటారు. అట్టయితే మీ 24 క్యారెట్. అది పని పొన్ను అంటే ఏమంటే, దీనికి తెలుగులో ఏదో శబ్దం ఉండదు, అది తెలవల. పని పొన్ను అంటే ఏమర్థం అంటే, పని పొన్ను అంటే దానికి చేసేది, ఆభరణాలు చేసేదానికి ఒక పక్వం అనేది వస్తుంది కదా, దానికి ఉన్న యోగ్యత వస్తుంది. అదే 22 అది వచ్చేసిందంటే అదిదా వాళ్ళ నామాలు. అప్పుడు వాడు నామాలు అనేది 22, వాడనేది 24. 24 గొప్పదే, దాని డౌట్ లేదు. 24 వచ్చేసింది, బంగారం వచ్చేసింది. ఆయన అది పెట్టుకొని నన్ను అనుభవించను అంటే అనుభవించను కాదు. అనుభవించాలంటే 22 కావాలదా? అది కదా వాడిని చెప్పేది కన్నా వాడి పేరు చెప్పేది ప్రధానం. దానికిదా పేర్పాడి ఓంగి ఉలగలంత ఉత్తమన్ పేర్పాడి. పేర్పాడింటే ఆ నామాలు చెప్పేది అంత వైభవం అంట. ఆ నామాలు చెప్తే ఏదేమంటే ఆయన ఉండాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయన్ని సేవించాలంటే స్వామి తిరుమలకి వస్తాను, తిరువల్లికేనికి వస్తాను, శ్రీరంగానికి వస్తాను, కంచికి వస్తాను, ఆయన సేవించాలంటారు. ఆయన నామాలు మన ఇంట్లోంటే వచ్చి చెప్పుకోవచ్చే. ఓ కృష్ణ, గోవింద, గోపాల, ఏది నామాలు ఉండదో ఎన్ని, కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, ఎన్నెన్ని నామాలు ఉండదు. విశ్వం వషట్కారగో అని చెప్పి సహస్రనామం ఉండదు కదా. సహస్రం కాదు, ఎన్ని సహస్రం అంటే ఇక్కడ ఏం అర్థం అంటే 1000 అంటారు. 1000ని ఒక లెక్క కోసం చెప్పారు. సహస్రం అంటే ఇంత లెక్క లేదని అర్థం. దానిదా సహస్రనామం అని పేరు. ఎందుకు ఉండి ఆ ప్రకారం ఉన్నప్పుడు మనం పారాయణం చేస్తా ఉంటే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. అయితే ఆయన చూడడం మనం పోవాలండి. దీంట్లో ఏది ప్రధానం? మనం పోయేది ప్రధానమా, ఆయన ఇక్కడ వచ్చేది ప్రధానమా? ఆయన వచ్చుడా చూడండి. నామ సంకీర్తనం చేసేవంటే ఈ కలియుగానికి ప్రధానం నామ సంకీర్తనే. మిగతా యుగంలో అంటే నామ సంకీర్తన అంత ప్రాధాన్యం లేదు. తపస్ ప్రాధాన్యం, అర్చనం ప్రాధాన్యం, దాని తర్వాత ధ్యానం ప్రాధాన్యం, అంటే 3 యుగాలకు ఉండింది. అయితే ఈ యుగం కలియుగానికి ఏది ప్రధానం అంటే నామ సంకీర్తనం. ఆ 3 యుగాల్లో అది చేస్తే ఏం ఫలితం దొరుకుతుందో అదే ఫలితాన్ని నామ సంకీర్తనం పూర్తిగా చేస్తే అని చెప్తుంది. అట్టయితే ఆయన్ని సేవించేదానికన్నా నామ సంకీర్తన ప్రధానం వచ్చేసింది కదా. అందువల్ల పేర్పాడి ఓంగి ఉలగలంత ఉత్తమన్ పేర్పాడి. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఏంటంటే ఒక పిల్లోడికి ఏదో ఒక 20 సంవత్సరాలు అయిపోయిందని, పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులు ఏదో ఇప్పుడు బతించేది తగ్గిపోయిందంటే ఎందువల్లంటే మొదల తల్లిదండ్రులు శాస్త్ర ప్రకారం ఉండాలి. అప్పుడుదా పిల్లలు ఆ ప్రకారం పెరుగుతారు. శాస్త్ర ప్రకారం పెద్దవాళ్ళు ఎట్లా జరుపుకున్నారో ఆ ప్రకారం శాస్త్ర ప్రకారం లేదండి, నాకు విదేశంలో బయటూర్లో ఈ ప్రకారం ఉండరు, ఆ ప్రకారం అంటే అంతా పోద్ది. ఈ భారతదేశం ఈ కళాచారం ఉంటుంది, ఈ కల్చర్ ఉండదే, అది నువ్వు తెలుగు కల్చర్ అనేది చాలా గొప్పది. ఎంత మాత్రం ఆ కాలంలో ఉన్నారు తెలుసా. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు చాలా మందికి ఆ తెలుగు ఆ క్యాలెండరే తలవల. చైత్రమాసం, వైకాస మాసం ఏం జనవరి, ఫిబ్రవరి చెప్తానండి అంటారు. మన తల్లి భాష అనేది తెలుసుకోవద్దా అంటే తెలవల. ఎందుకు చెప్తాను, కొద్ది కట్టంలో చెప్తున్నాను. ఎందుకోసం చెప్తాను అంటే ఆ ప్రకారం వీడికి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఉన్నప్పుడు వీడి తల్లి పట్ల, తల్లిని పట్టుకోనేది, నాకు అక్కర్లేదు, తల్లి అక్కర్లేదు పో అని చెప్పి బయట పోయాడు. నాకు తల్లి అక్కర్లేదు అని చెప్పి పోసినాడు. అయితే తల్లికి కొడుకు కావాలా అంటా ఉంది. ఎవరో ఒకరు ఏదో కోపం వచ్చేది 2 వాయించేసాడు, 2 పలార్ని ఇచ్చేసాడు. అమ్మా అన్నాడు. అప్పుడు పక్కన్నాడు, తల్లి వద్దు అని చెప్తున్నావు, ఇప్పుడు అమ్మ అంటున్నావు. ఆయన నా తల్లి వద్దని చెప్పాను, ఆమె పేరు వద్దని చెప్పానా? వాడు అడుగుతున్నాడు. నేను తల్లి వద్దని చెప్పాను కదా, పేరు చెప్పేదంట్లో ఏముంటుంది, నా అమ్మ అని చెప్పాను అంతే. అటైతే ఏమి తెలుస్తుంది, భగవంతుడు లేదని కూడా ఆయన నామాలు మనకి వస్తుంది. ఇప్పుడు ద్రౌపదిని రక్షించింది భగవంతుడా? కృష్ణుడు రానేలేదే. ఎక్కడొచ్చాడు? రాలేదే. వచ్చుంటే పెద్ద ఆప్తి వచ్చింది. మన పూర్వాచారులు అస్సలట రాస్తున్నారు, రాకుండా ఉండేదే మంచిదండి. అంటే వచ్చుంటే మొదట ఎవరు పోయింటారు? ధర్మరాజులు పోయింటాడంట. ఓ నా ద్రౌపదికి ఇలా చేసేవా, మానభంగం చేసేవా అని చెప్పి రాకుండా అక్కడి నుంచే పంపించాడు కదా. అప్పుడు అక్కడ ఏం చేసింది? ద్వారక నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాంగత
ఓ శరణాగదా నువ్వు నన్ను రక్షించాలంటే అక్కడ ఏం చెప్తే నామ సంకీర్తన దాకా రక్షించితే కానీ పెద్దవాళ్ళు ఇంకోటి కూడా చెప్తారు మంచి కాలం నామ సంకీర్తన చేసిన వల్ల రక్షించింది కృష్ణుడు వచ్చి ఉంటే ఉండే ఆ చీర కూడా పోయి ఉంటుంది అన్నారు ఏమంటే ఈయన రాసక్రీడ చేసినప్పుడు చీరలంతా తీసుకుంటాడు స్నానం చేసేప్పుడు ఉండే చీరను పోయి ఉంటుంది మంచి కాలం రాకుండా ఉండే మంచిది ఇది రసోక్తిగా చెప్తారు మంచి కాలం రాకుండా మంచిది వచ్చింటే ఉన్న చీర పొద్ది భగవంతుడు నామాలు చెప్తే లేని చీరకు వస్తుంది ఆయన వస్తే ఉన్న చీర పోతుంది ఆయన నామాలు కావాలా ఆయన కావాలంటారు అవును స్వామి ఆయన ఉండే చీరను పోతుంది చీర ఎత్తుకున్నాడు కదా అక్కడ యమునాలో స్నానం చేసేప్పుడు ఆయన ఉండింది దానివల్ల అదే వారు నామ సంకీర్తన చీర దొరికి ఉంటుంది అంటారు అదే ఇక్కడ ద్రౌపది దొరికింది కదా అందువల్ల నామ సంకీర్తనానికి అంత ఏమిటి స్వామి నామ సంకీర్తన చెయ్యాలంటే యోగ్యత కావాలి కదా అంటే నామ సంకీర్తనంకి యోగ్యత కావాలనేది నామ సంకీర్తన యోగ్యత అని తీసుకొచ్చి ఇస్తుంది తెలుసుకోవాలి అది తెలుసుకో ఎవరైనా నామ సంకీర్తన దీనికి సమాశ్రయణము ఆచార్య సంబంధము అక్కర్లేదు ఏది అక్కర్లేదు నామ సంకీర్తనానికి ఉండే వైభవం వేరే దేనికి లేదు అందువల్లదా మనం ఎవరు ఒక భజన చేస్తారు భజన గోష్ఠి ఉంటుంది బాగా చేయించవచ్చు నామాలు చేయించవచ్చు సహస్రనామ పారాయణం చేయించవచ్చు ఎందుకంటే ఓ వీళ్ళకి వీళ్ళు జాతి అండి ఆ జాతిలోకి వస్తున్నారు అంటే దీంట్లో జాతికో వంశానికో ఏ విధమైన తెలియదు అందరూ మనిషిగా పుట్టేశారు అయితే ఏం చేసుకోవాలా భగవంతుని ఒప్పుకోవాలా ఆ అధ్యవసాయం పూర్తిగా ఉండి కూర్చున్నా అంటే ఆ నామ సంకీర్తనం పూర్తిగా ఫలిస్తుంది స్వామి భగవంతుడు లేదే ఆ నామ సంకీర్తన ఫలితం ఇస్తుందా భగవంతుడు కదా ఇవాళ నామ సంకీర్తన ఇస్తుందా అంటే ఇస్తుందంట నామ సంకీర్తనానికి అని ఏమిటే ద్రౌపదికి ఇచ్చిందే ఎట్లా స్వామి ఇచ్చింది ఇప్పుడు పిల్ల ఏం చేసింది ఒక పిల్ల చిన్న ఇప్పుడు తల్లి ఉన్నది ఆ తల్లి వంట రూమ్లో ఏదో చేస్తూ ఉండేది తల్లి చేస్తూ ఉండేది పిల్లలు ఒక సంవత్సరం అయింది అట్లా నడిచిపోతా ఉండి పక్కన తిరువారాయణ దగ్గర దీపం వెలిగించింది దీపం వెలిగించిన తర్వాత ఈ పిల్లలకి తెలిసిన దీపం తాకితే అది కాలద్ది ఏదో మా వద్దని తెలుసా తెలవదు అది వేయించింది గిడుగునిపోయి దీపం తాకింది ఓ అరుపు అరిచిన తర్వాత అక్కడ లోపల నుంచి వంట రూమ్ నుంచి గుడు పరిగితా వచ్చింది తల్లి వచ్చి ఏమైంది వస్తుంది చూస్తే పిల్లలకి చెప్పడం కూడా తెలవలేదు ఓ దీపం కాలితే చేతులు ఇదిలాగా అయిపోయి ఆ బందంతా పెట్టేసి నేరుగా దీపం దగ్గర వచ్చింది దీపం దగ్గరకు వచ్చి అడుగుతుంది దీపాన్ని చూసి తల్లి ఏ దీపం నువ్వు ఏం చిట్ట చేస్తున్నావు నీకేమి నాకంటే జ్ఞానం ఉండాలి నిన్ను తాకితే నువ్వు నాకు ఏం చేస్తావు నిప్పు అనే ఒక శబ్దాన్ని తగినట్టు నన్ను కాలిస్తావు నాకు జ్ఞానం ఉండాలి అందువల్ల నేను నిన్ను తాకపోయేది లేదు అయితే తెలవకుండా తాకితే కూడా నువ్వు నన్ను కాలిస్తూ నాకు ఆ జ్ఞానం ఉండాలి ఈ పిల్లలకి ఏం జ్ఞానం ఉండదు నిన్ను తాకితే ఇది కాలద్దని ఒక జ్ఞానం లేదే దీన్ని పోయి నువ్వు కాలుస్తున్నావే ఇది న్యాయమా అని ఆ దీపాన్ని చూసి తల్లి అడుగుతుంది ఆ దీపం చెప్తుంది ఏంటి నువ్వు మాట్లాడేది నా స్వభావం అది తెలిసి తాకినా కానీ తెలియకుండా తాకినా కానీ నా స్వభావం ఎవరికైనా నేను కాలిచ్చేది నా స్వభావం అదే ప్రకారం ఈ నామ సంకీర్తనం అనేది ఉండదు తెలిసి చేసినా కానీ తలవకుండా చేసినా కానీ దాని ఫలితం అనేది అట్లాంటి అపరితమైన ఫలితం ఎట్లాంటి ఫలితం అంటే ఒక విషయం చెప్తాను ఒకరికి నరసింహుడిని పేరు అయితే అతను ఏదోదో పనిచేస్తున్నాడు ఆయన చేసిన పని బాగల అతను బాగా చిట్టి పారేయాలి అనుకున్నాడు నరసింహ ఇట్లా చేసాడా అని చెప్పి నరసింహ అని చెప్పి తిట్లేదని కోసం అతను పెడతా ఉన్నాడు ఇప్పుడు ఇతనికి పుణ్యం దొరుకునా పాపం దొరుకునా స్వామి తిడుతున్నాడే స్వామి ఏంటే ఏం చెప్తున్నాడు నరసింహ ఇట్లా చేసేవే అని చెప్పి ప్రతి ఒక్క మాటికి నరసింహ అని చెప్పి ఇట్లా చెప్తున్నాడు ఇప్పుడు ఇతనికి పుణ్యం దొరుకునా పాపం దొరుకు ఈ ప్రకారంగా ఎవరు చేశాడు శిశుబాలుడు చేశాడు 100 తప్పులు ఒక తప్పు కదా కృష్ణుడు దొంగోడు కృష్ణుడు వెన్న దొంగలిచ్చాడు కృష్ణుడు ఏదో ఇక్కడ కూడా పోయాడు కృష్ణుడు ఈ ప్రకారముడు ఇట్లాంటి అపవర్తడు ఇట్లాంటి అబద్ధం చెప్పేటాడు కృష్ణుడు అబద్ధం ఈ కృష్ణుడు 10 సార్లు చెప్పాడు మోక్షమైపోయాడు అట్టయితే ఈరోజు మంచి మాట చెప్పారు స్వామి ఇంక నన్ను ఈ ప్రకారం చెడ్డ మాట చెప్తా ఉంటే నాకు దొరుకును కదా మోక్షం కృష్ణుడు చెప్తుంటే అది అర్థం కాదు తెలుసుకోవాలంటే మన ఏదైనా ఒకటి చెప్పేమంటే దాన్ని వ్యతిరేకంగా తీసుకునేది మనం సిద్ధంగా ఉంటాము దాంట్లో ఏం తాత్పర్యం అంటే ఆ నామ సంకీర్తనానికి అంత వైభవం ఉండాదే అట్టయితే నువ్వు ఏం చెయ్యాలా దీనికి అంత వైభవం ఉన్నప్పుడు ఆ నామ సంకీర్తనాన్ని మంచిదానికి హే నరసింహ
నువ్వు ఎట్లాంటోడు నువ్వు అవతారం చేసేవే, ఒక ముహూర్త కాలమే అవతారం చేసేవే. ఆ ప్రహ్లాదు ఒక పక్క ప్రహ్లాదుకి ఎంత మాత్రం నీ అనుగ్రహం పొంచావు, ఒక పక్క ఆ హిరణ్యకశిపుడు కోపం ఎట్ల చూసాడు, సీట్రత్తోడు అరులు పెట్టవనడికి పుగనిండ శంగల్మాలని చెప్పి ఆ ప్రకారం చేసేవే. నువ్వు ఇట్లాంటి వైభవం, నీ నామ సంకీర్తం, ఇంత నామాలు చెప్పిన దానికి ఈ వైభవం ఉంటే, ఆ నామాలు పూర్తిగా తెలుసుకొని అది పొగ అనుభవించి చెప్పానంటే ఎంత వైభవం. అట్లా మనం తీసుకోపోవాలన్నా కానీ, అట్లయితే తిడితే మనకి పాపాలు రాదు గమాల అని అర్థం కాదు. బాగా తెలుసుకోండి. ఎందుకంటే ఈ మాట చెప్పాను కోసం రేపటి నుంచి అతను నరసింహుడండి, ఇతనికి ఏదో కృష్ణుడండి, కృష్ణ ఇటు చేసేవే అందరూ స్వామి నేను బాగా చెప్పేశాను, స్వామి ఈరోజు కాలక్షేపం చెప్పారు, నాకు పుణ్యం తప్పకుండా లేదు. ఏం స్వామి మీరు చెప్పారు అంటే ఆ భావం అనేది నిజం ఉండాలి, చెప్పేది అనుకోవచ్చు జీవుడు. అందువల్ల నామ సంకీర్తనానికి అంత వైభవం అని చెప్తున్నారు. అందువల్ల ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నం పావెక్కి షాత్తి నీరాడినారు. ఇంక పెద్ద విషయం ఏం లేదు, గబగబని పోతుంది. నాంగల్ నామ్మాయికి షాత్తి నీరాడినారు, తింగిండి నాడల్లాం తింగల్ ముమ్మారి పీది అనేది ఏమర్థం అనేది రేపు చూస్తాము. రేపు తిరుపావ ఉండదు, ఎల్లుండి ఇదే అర్చరాది, రేపు తిరుపావ ఇదే. ఈ పాసరం పూర్తి అయిపోద్ది. అయితే ఆశ్చర్యమైన అర్థాలు చెప్తారు, ఏమనేది చూస్తాం. ఆళ్వార్ ఎంబెరుమానార్జీయర్ తిరువడిగలే శరణం, ఆచార్యం తిరువడిగలే శరణం, భాగవతాల్ తిరువడిగలే శరణం.